నీ తండ్రి కన్నీరు కార్చట్లేదు అని అంటే అతనికి ఏమీ బాధలు లేవని కాదు. భరించలేని భారం తండ్రి గుండెల్లో ఉంది, భరించలేని వేదన తండ్రి మనసులో ఉంది. కుటుంబ భారం, వ్యక్తిగత ఆరోగ్యం, ఎన్నో రకాలైన విషయాలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థికమని ఇదని తండ్రి భారం ఎంతో ఉంది. తండ్రి ఎందుకు కన్నీరు కార్చడంటే తన కన్నీటి వల్ల తన కుటుంబం బాధపడకూడదన్న ఒకే ఒక కారణం. పిల్లలుగా నీవు ఇంట్లో తప్పు చేసినప్పుడు నీ తండ్రి మౌనంగా ఉన్నాడు అని అంటే నిన్ను పట్టించుకోవట్లేదని కాదు. ఆ బాధతో నిన్నేమనలేక, ఆ బాధలో ఏమన్నా అంటే నువ్వు బాధపడతావేమో, అనుకోని మాట అంటాడేమో, ఆ బాధలో చేయి చేసుకుంటే తగలరాని చోట దెబ్బ తగిలి ప్రాణాలు ప్రమాదం వచ్చిందేమో, ఆ బాధ నీకు నష్టంగా మారిద్దేమోనని ఆ బాధను ఆయన భరిస్తూ తండ్రి మౌనంగా ఉండిపోతాడంట. తండ్రి మౌనం వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదంట, తండ్రికి ప్రేమను ఎలా చూపించాలో తెలియదంట. నా కొడుకు చేతకాని వాడిగా ఉండకూడదు, సాధించిన వాడిగా ఉండాలి అనేది తండ్రి ప్రేమ. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ అమ్మకి దగ్గరైపోతే కొడుకేమో పెరిగే కొద్దీ నాన్నకు దూరం అయిపోతున్నాడంట. ఎంత చేదుకరమైన నిజమండి ఇది. కొడుకు ఏ స్థితిలో ఉన్నా తండ్రి కొడుకును ప్రేమిస్తూనే ఉంటాడు. తండ్రి సలహా తీసుకోలేదు కాబట్టి, సొంత నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఉన్నది మొత్తం అడుగంటిపోయాడంట, అడుగట్టుకుపోయాడు. కొంతమంది కూలి వాళ్ళనే శాసించగలిగిన వాడు ఇప్పుడు ఆ కూలి వాళ్ళ చేత తిట్లు తింటున్నాడు. ఏమండి, కొంతమందికి సమృద్ధిగా అన్నం పెట్టగలిగిన వాడు పందుల పొట్టు కూడా తీసుకోలేని స్థితిగతిగా జారిపోయాడు. అనుకున్న వెంటనే పిల్లలు ప్రయోజకులు అవ్వకపోవచ్చండి, కానీ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. నీవు ప్రోత్సహిస్తూనే ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. నీకేం కాదు, నువ్వు ముందుకు సాగిపో అని వెన్ను తట్టి బలపరుస్తూ ఉండాలి. ఒకనొక రోజున నీ ఎదురు చూపులకి ఆ దేవుడి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చునుగాక. కొడుకు తండ్రిని చేరుకుందామని వస్తున్నాడు, కానీ కొడుకు తండ్రిని చేరుకోవటానికంటే ముందుగానే తండ్రే కొడుకును చేరుకున్నాడంట. అది తండ్రి ప్రేమ. నాకు పెద్దోడి క్యారెక్టర్ భలే నచ్చిందండి ఈ విషయంలో. ఎందుకో చెప్పమంటారా? తండ్రి కోటీశ్వరుడు, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది, ఎంతోమంది కూలివాండ్రు ఉన్నాడు, అయినా కష్టపడుతున్నాడు పొలంలో. ఆస్తి తన వాటా తనకు వచ్చినా తన జీవితం తాను చూసుకోవచ్చు, అయినా తన తండ్రి పని కూడా పొలంలోనికి వెళ్ళి చేస్తున్నాడు పెద్దోడు. అది కొడుకు అంటే. విచిత్రం ఏంటంటే బయటికి వెళ్ళిపోయిన కొడుకేమో ముగింపుకు వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉండాల్సిన కొడుకేమో బయట కోపంతో ఉన్నాడు. సర్వశక్తి కలిగిన మన యేసు ప్రభు వారికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు సంఘ కాపరి నాన్నగారికి, అలాగే అన్నయ్య గారికి, దైవజనులు రాండ్రకి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలండి. మా అందరికీ కూడా దేవుని నామమున శుభాభివందనాలు. ఈరోజు ప్రత్యేకత ఫాదర్స్ డే. తండ్రి యొక్క కష్టాన్ని, తండ్రి ప్రేమని, తండ్రి పనులని, మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ వారిని అభినందించడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు. తండ్రి స్థానం అనేది చాలా గొప్పది. గొప్పదని చెప్పుకుంటున్నాం, కానీ నిజం చెప్పాలంటే తండ్రి స్థానం చాలా పెయిన్ఫుల్, చాలా బాధ. తండ్రిగా ఉండటం అన్నది చాలా బాధ. ఎందుకు ఏంటన్నది వెళ్ళే కొద్దీ మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. కానీ అండి, ఒక మాట అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నా. ఈరోజు ఫాదర్స్ డే వచ్చింది కాబట్టి తండ్రిని తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చోబెట్టి రేపటి నుండి మనమే నరికేసి కింద పడేయాలని కాదు. చాలామందికి ఏంటి, ఫాదర్స్ డే వచ్చిందంటే ఐ లవ్ యూ డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, విషెస్ చెప్పడం తప్పులేదు, కానీ ఆ ఒక్కరోజే ప్రేమ వలకబోస్తున్నట్టు నటించి కేక్ మొక్క తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇక ఈరోజే నువ్వు గొప్ప అని మిగతా రోజులు పట్టించుకోకుండా ఉంటే ఆ ప్రేమకు అస్సలు విలువ లేదు. ప్రతిరోజు తండ్రిని గౌరవించాలి, తండ్రి ప్రేమను అనుభవించాలి. 15వ అధ్యాయం లూకా సువార్త జస్ట్ చూడండి చాలంతే. 11 నుండి మన వృత్తాంతం స్టార్ట్ అయింది. మరియు ఆయన ఇట్లా అన్నాడు, ఎవరంటే యేసే చెప్తున్నాడు ఈ ఉపమానం. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. ఏ సందర్భంలో ఇదంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఇదంతా నిజంగా జరిగినది కాదు. యేసయ్య ఉపమానంగా చెప్పాడు. పారాబుల్స్ అని అంటారు. ఈ ఒక్క అధ్యాయంలోనే 3 ఉపమానాలు చెప్పాడు యేసయ్య.
ఏ సందర్భంలో చెప్పాడు? అది విశ్రాంతి దినము, శనివారం రోజున, అంటే నిన్నే విశ్రాంతి దినం రోజున పరిసయ్యులు, వీళ్ళు మంచోలా కాదా? యేసు ప్రభుని విసిగించే వాళ్ళే. అయితే ఈ పరిసయ్యులకు కూడా అధికారులు ఉన్నారంట. ఆ అధికారులలో ఒకడు యేసు ప్రభువుని భోజనానికి ఆహ్వానించాడు. పరిసయ్యులకే అధికారులుగా ఉన్న వారిలో ఒకడు యేసయ్యని భోజనానికి ఆహ్వానించాడు. యేసు ప్రభు వారు వెళ్ళాడు. యేసు ప్రభు వారు వెళ్ళిన తరువాత భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ జలోదర అనే రోగం పట్టినోడు ఒకడు వచ్చాడు. జలోదర అనే రోగం కలిగినోడు వచ్చాడు. ఏంట్రీ ఈ జలోదర రోగం అని అనుకుంటున్నారేమో. జలోదర రోగం అంటే ఏంటంటే చర్మం ఉబ్బొచ్చేస్తుంది, వాచిద్ది అనమాట. చర్మం కింద నీరు చేరి చర్మం ఉబ్బిద్ది. జాయింట్లు ఉన్న చోట, మోకాళ్ళ దగ్గర, మడిమల దగ్గర, అంటే ఈ చీలమండల దగ్గర ఇటు చర్మం ఉబ్బిద్ది జలోదర రోగం అంటే. ఇంకా కాలేయం, లివర్ అంటారు కదా, లివర్ చెడిపోద్ది. లివర్ పాడైపోయి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకుండా ఉంటారు చూడండి, వారిని జలోదర రోగం పట్టినోళ్ళు అని అంటారు. ఆ రోగం పట్టినోడు యేసు దగ్గరికి వచ్చాడు, శరీరం ఉబ్బిపోయి. యేసు ప్రభు వారు పరిశీలన చూసి విశ్రాంతి దిన రోజున స్వస్థపరచొచ్చా స్వస్థపరచకూడదా అన్నట్లుగా మాట్లాడి అతన్ని స్వస్థపరుస్తాడనమాట. స్వస్థపరిచి యేసయ్య విందు గురించి మాట్లాడతాడు. ఏమని? అబ్బాయ్, మీరు ఫంక్షన్లు జరుపుకొని గ్రాండ్గా ప్రోగ్రాంలు పెట్టుకున్నప్పుడు ఉన్నవాళ్ళు కాదురా, లేనోళ్ళని పిలవండి అని అన్నాడు. ఎందుకో యేసయ్య చెప్పాడు, ఎందుకంటే మీరు ఉన్నవాళ్ళని భోజనాన్ని పిలిచాడు అనుకో, ఇంకో వారానికో నెలకో సంవత్సరానికో వాడు ఫంక్షన్ చేస్తాడు, నిన్ను భోజనాన్ని పిలుస్తాడు. అప్పుడేమైంది? నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం జరిగింది కాబట్టి నీకు మేలు ఉండదు. నువ్వు భోజనం చేయడంతోనే నీ ప్రత్యుపకారం అయిపోతుంది. కానీ లేనోళ్ళకి నువ్వు భోజనం పెట్టావనుకో, వారు తిరిగి నీకు అన్నం పెట్టలేరు. అప్పుడు ఏమైంది? నీవు దానం చేసిన వాడివి అవుతావు, నీవు భోజనం పెట్టినోడు అవుతావు, అప్పుడు నీవు ధన్యుడిగా ఉంటావు అని విందు చేసుకునే పద్ధతి దేవుడు చెప్పాడు. అదైన తర్వాత ఏమంటాడంటే, విందులో కూర్చునే నీవు కూడా ఎలా ఉండాలంటే, వెళ్ళిపోయి ఫ్రంట్ సీట్లో కూర్చోవాలని ఎదరు సీట్లో కూర్చోకురా. పొలిటీషియన్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, ఎవరో గొప్ప గొప్పలు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పిలిచినోడు ఏమంటాడు? ఏమనుకోకుండా కొంచెం వెనక్కి కూర్చుంటారా, గొప్పోడు వచ్చాడు అని అంటారు. అప్పుడు ఏమైంది? సిగ్గుపడతావు. నువ్వు ఎదురు కూర్చున్నాడు సిగ్గుపడుతూనే, అరే నా స్థాయి ఇదా అని వెనక్కి కూర్చుంటే ఎందుకు నీకు ఆ బాధ? కాబట్టి నిన్ను ఎవరు ఫంక్షన్కి పిలిచినా వెనకాల కూర్చో, వెళ్ళిపోయి వెనకాల కూర్చో. ఎవరేం టచ్ చేయలేదనుకో, నీకేం ప్రాబ్లం లేదు, వెనకాల ఉంటావు, నేను ఎవడే వండ కాబట్టి. ఒకవేళ నేను చూసి అర్రే వెనకాల కూర్చున్నారేంటి, ఎదరికొచ్చి కూర్చోండి, పడి మధ్యలోకి వచ్చి ఎదరికెళ్ళి కూర్చోండి అని అంటే నీ విలువే పెరిగినట్టు లెక్క అని చెబుతూనే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడనే మాట యేసయ్య చెప్పాడు. ఆ మాట చెబుతూ మరొక ఉపమానం చెప్పాడండి. ఇక ఆ ఉపమానం మనకు తెలిసిందే. ఒక ఆయన విందు ఏర్పాటు చేశాడంట, పిలవబడిన వాళ్ళు రాలా, రోడ్డు మీదకి వెళ్ళి అన్యుని పిలిస్తే వాళ్ళందరూ వచ్చి పాల్గొన్నారు. ఇది చెప్పిన తర్వాత అయిపోయింది అంతటితో. ఆ ప్రోగ్రాం, భోజన కార్యక్రమం అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయింది. ఇప్పుడు మన సందర్భంలోకి వచ్చాం. కొన్ని రోజులు అయిన తర్వాత పన్ను వసూలు చేసే సుంకరులు ఉంటారు కదా, ఆ సుంకరుల ఇంటిలో భోజనాన్ని పిలిచారు యేసయ్యని. అంతకుముందేమో పరిసయ్యులకు అధికారుడైన ఒకడు పిలిచాడు భోజనానికి, ఇప్పుడు సుంకరుడు పిలిచాడు అన్నమాట భోజనానికి. యేసయ్య వెళ్ళాడు. ఎందుకంటే సేవకులకి ఏమంటే దేవునికి అందరూ కావాలి, అందరూ బాగుండాలని కోరుకుంటారు, అందరికీ సువార్త ప్రకటిస్తారు వాళ్ళు. యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైంది? పరిసయ్యుడు చూశాడంట. ఎందుకు? కొన్ని రోజుల క్రితమే వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడుగా. చూసిన తర్వాత అదేంట్రా, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి, పాపులతో సహవాసం చేస్తున్నాడేంటి అని మాట్లాడితే వాళ్ళకి అర్థం కావటానికి 3 ఉపమానాలు చెప్పాడు. మొదటి ఉపమానం ఏంటంటే, ఎవరికైనా 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే దాన్ని వెతక మరీ పట్టుకోడా అని ఒక ఉపమానం చెప్పాడు. అలాగే దేవుణ్ణైన నేను కూడా ఒక ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని చెబుతాడు. రెండవ ఉపమానం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక నాణ్యం పోగొట్టుకుంది, దీపం పెట్టుకొని మరి వెతికి ఆ నాణ్యాన్ని తిరిగి సంపాదించుకుంది. రాత్రి కదా పొద్దున చూసుకుందాను వదిలేలా దీపం పెట్టి మరి వెతికి సంపాదించుకుంది అని రెండవ ఉపమానం చెప్పాడు. మూడవ ఉపమానమే మనం చదువుకున్నాం. అది సందర్భం. మీకు అర్థమైంది కదా. భోజనం దగ్గరికి వెళ్ళినప్పుడు అదేంటి వాళ్ళతో సహవాసం అంటే వాళ్ళకి బుద్ధి రావడానికి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఒకటే ఇది. ఇప్పుడు ఆ ఉపమానాన్ని ధ్యానం చేసుకుందాం. ఏంటి ఈ ఉపమానంలో ఉందంటే, 3 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడుతున్నారు. తండ్రి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నేను ఈ సందర్భాన్నే ఫాదర్స్ డే రోజున ప్రత్యేకంగా చెప్పాలనుకోవటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ స్టోరీలో అమ్మ కనబడదు. ఈ స్టోరీలో అసలు అమ్మాయే కనబడదు, స్త్రీ కనబడదు.
ఎందుకంటే ఒకవేళ అమ్మ ఉందనుకో, మన ఫోకస్లో సగం అమ్మ మీదకి వెళ్ళిపోద్దేమో, అప్పుడు తండ్రి ప్రేమ మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. సో ఈ స్టోరీలో తండ్రి ఒక్కడే మెయిన్ కనబడతాడు, తండ్రి ప్రేమ మాత్రమే మనకు అక్కడ ఎక్కువ కనబడుతుంది. సో అందుకే నేను దీని గురించి మాట్లాడాలనుకున్నా, శ్రద్ధగా విందాం. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు మెంటాలిటీ వేరు, ముగ్గురి ఆలోచన విధానం వేరు, ముగ్గురి వయసు వేరు వేరు, ముగ్గురి అనుభవాలు వేరు వేరు, ముగ్గురి స్థాయిలు వేరు వేరు, ముగ్గురి యొక్క జ్ఞానము వేరు వేరు. ఓకేనండి, వేరు వేరు మనస్తత్వాలు, వేరు వేరు వయస్సు, వేరు వేరు అనుభవాలు, వేరు వేరు జ్ఞానం కలిగిన ముగ్గురు ఒకటే కుటుంబంలో ఉన్నారు, తండ్రి కొడుకులుగా. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడు. ఏమైందంట 12వ వచనం, ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళతా నేను. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము నిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇద్దరు కుమారులు ఉన్నారంట. కొంతమంది పండితులు ఏమంటారంటే, యేసు ప్రభు వారు ఆ మనుష్యునికి 2 కుమారులు ఉన్నారని ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్గా చెప్పలేదు, కావాలని చెప్పుంటాడు అని అంటారు. ఎందుకో తెలుసా, ప్రారంభం నుండి ప్రాముఖ్యమైన ఘట్టంలో చూస్తే ఇద్దరు కుమారులే మనకు కనబడతారు. ఉదాహరణకి 2 పిల్లలే కనబడతారు. ఏదేను తోటలో దేవుడు సృష్టి మొత్తం చేసిన తర్వాత ఎంతమంది పిల్లల్ని చేశాడు దేవుడు? ఆదాము, హవ్వ, ఇద్దరినే చేశాడు, 2 పిల్లలు. సరే, కుమారుల దగ్గరికి వద్దాం. ఆదాముకి ఎంతమంది కొడుకులు? 2. ఎవరు? కయీను, హేబెల్. సో హేబెల్ చచ్చిపోతాడు, హేబెలుకు ప్రతిగా షేతుని దేవుడు ఇస్తాడు కదా. సో షేతు వచ్చిన హేబెలు ప్రతిగా అప్పటికే ఆదాంకి ఎంతమంది అయినట్టు? 2. ఎందుకంటే హేబెలు పోయితే 1 అయ్యాడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు హేబెలు ప్రతిగా షేతు వచ్చాడుగా, అంటే మరలా 2 కుమారులు, ఆదాముకి 2 కుమారులు. కట్ చేస్తే మెయిన్ ఘట్టం, దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇశ్రాయేల్ దేశంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న యాకోబు జనాంగం వాళ్ళ తండ్రిని చూస్తే ఇస్సాకుకి ఎంతమంది కుమారులు? 2. ఏశావు, యాకోబు. మళ్ళీ ఏశావు, యాకోబు. ఇలాగా ద మెయిన్ సిచ్యువేషన్, మెయిన్ ఘట్టాలను మనం చూసుకుంటూ వెళ్తే 2 కనబడతారు. అవేమి పెద్దగా వివరించాలనుకోవట్లేదు, టైం చాలదో. నేను మెయిన్ దాన్ని ఫోకస్ చేయాలనుకుంటున్నా. సో ఆఖరికి దేవునికి కూడా, మనం అందరం దేవుని పిల్లలమే, కానీ ఒకటి ఆలోచన చేస్తే మొదటి ఆదాము, కడపటి ఆదాము, అంటే మరలా 2 కనబడుతున్నారు. అలాగే ఇక్కడ 2 కనబడుతున్నారు. కయీను మంచోడు కాదు, హేబేలు మంచోడు. ఏశావు మంచోడు కాదు, హేబేలు మంచోడు. మొదటి ఆదాము మంచోడు కాదు, కడపటి ఆదాము మంచోడు. కాకపోతే ఇక్కడ రివర్స్, పెద్దోడు మంచోడు, చిన్నోడు చెడ్డోడు. ఏమండి, ఇక్కడ చిన్నోడే హీరో, చిన్నోడే గొప్పోడు. కానీ విచిత్రం చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, కానీ ఆ తండ్రి ప్రేమకి ఎంత దారుణం అవుతుందో తెలుసా? ఆ మధ్యలో ఒక విషయం చదివే నేను, నిజమే అనిపించింది. అదేంటంటే అమ్మాయి పెరిగే కొద్దీ, వయసు వచ్చే కొద్దీ అమ్మకు దగ్గరైపోద్దంట, అమ్మ ప్రేమను అర్థం చేసుకునిద్దంట, అమ్మ బాధను అర్థం చేసుకునిద్దంట, అమ్మ మనసుకు దగ్గరైపోద్దంట అమ్మాయి. కానీ అబ్బాయి వయసు పెరిగే కొద్దీ నాన్నకి వ్యతిరేకైపోతాడంట, నాన్నతో పోట్లాడేవాడైపోతాడంట, నాన్నకే ఎదురు తిరిగేవాడైపోతాడంట. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ అమ్మకి దగ్గరైపోతే, కొడుకేమో పెరిగే కొద్దీ నాన్నకు దూరం అయిపోతున్నాడంట. ఎంత చేదుకరమైన నిజమండి ఇది, ఎంత బాధ అండి, చాలా బాధ. మొట్టమొదటి కుటుంబం నుండే తండ్రి మీద వ్యతిరేకతలు వచ్చాయి. ఏదేను తోటలో మొట్టమొదటి కుటుంబాన్ని నా దేవుడు చేశాడు. ఆదాము అవ్వల చేత ఒక కుటుంబాన్ని దేవుడు చేస్తే, హవ్వమ్మ ఆదాములు దేవుని మాటను లెక్క చేయక, తండ్రి హృదయాన్ని బాధపెట్టి, తండ్రి యొక్క త్యాగమును గుర్తించక, తండ్రి మనసును, ఆలోచనను, ప్రణాళికను అర్థం చేసుకోక, ఆ తండ్రి మనసును గాయపరిచి ఆ ఏదేను ఇంటిలో నుండి బయటికి తోలివేయబడ్డారు. అక్కడ మొదలైంది తండ్రిని బాధ పెట్టడం. ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉంది. చాలా బాధాకరం. కుటుంబాలలో తండ్రి విలువను తెలుసుకోకపోవటం అన్నది చాలా బాధాకరం. విషయానికి వద్దాం. 2 కుమారులు ఉన్నారంట. అంటున్నాడు చిన్నోడు, నా ఆస్తి నాకు ఇచ్చేసే అని అన్నాడంట. ఇప్పుడు కుమారుడు ఎందుకు ఆస్తి అడిగాడు? ఎవరైనా స్నేహితులు చెప్పారు ఆయనకి? చెప్పలా. లేకపోతే ఎవరైనా చూసి ఇతను ఇన్స్పైర్ అయ్యాడా? లేదు. తన ఆలోచనే. మరి ఏం ఆలోచించుకున్నాడో ఏంటో, తండ్రి దగ్గరికి వచ్చాడంట, నా ఆస్తి నాకు ఇచ్చేసే అని అన్నాడంట. తండ్రి పంచిపెట్టేశాడు, లాయర్ని పిలిచాడు, మొత్తం అగ్రిమెంట్లు రాయం చేశాడు, ఎవరి ఆస్తినాలు పంచేశాడు. విచిత్రం తెలుసా, ఆస్తి అడిగింది చిన్నోడు, కానీ 2కి పంచిపెట్టాడు నాన్న. అడగని వాడికి కూడా ఆస్తిని పంచిపెట్టేశాడు.
ఎందుకురా అని తండ్రి అడగల, ఏం చేసుకుంటావురా అని తండ్రి అడగల, ఎందుకు సడన్గా ఈ మార్పు వచ్చింది అని ఏమాత్రం ప్రయత్నం చేయాల. చిన్న కొడుకు అడిగాడు, తండ్రి రాసి చేశాడు, పంచిపెట్టేశాడు. ఇప్పుడు పంచిపెట్టిన తర్వాత కూడా ఆస్తి భాగమైన తర్వాత ఇప్పుడు ఇంత చేసిన చిన్న కొడుకు తన ఆస్తి తనకు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరే ఉంటాడా, వెళ్ళిపోవాలా? హక్కు ప్రకారం మనం ఆలోచిస్తే వెళ్ళిపోవాలి బయటికి, అంతే కదా? లెక్క ప్రకారం అయితే ఆస్తి భాగం అయిన తర్వాత ఇక తండ్రితో ఉండే అవకాశం లేదు, తనకు ఆస్తిలో భాగం లేదు కాబట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆస్తి పంపకాలు అయిన తర్వాత కూడా తండ్రితోనే ఉన్నాడంట చిన్న కొడుకు, తండ్రితోనే ఉన్నాడంట, తండ్రి పెట్టిన అన్నమే తిన్నాడంట, తండ్రితోనే నివసించాడంట, తండ్రి ఇంట్లోనే ఉన్నాడంట, తండ్రి కళ్ళ ముందే తిరుగుతున్నాడంట. తండ్రి ఆస్తి పంచిపెట్టిన తర్వాత నుండి దిగాలుగా ఏమండి కుర్చీలో అలా కూర్చొని తలట్లా నుంచి పైకి చూస్తా బాధపడుతూ అలాగే ఉన్నాడు. కళ్ళ ముందు ఆస్తి పంపకాలు జరిపిన కొడుకు ఆస్తి పట్టుకొని తిరుగుతూ ఉంటే, జలసాలు చేస్తూ ఉంటే అలాగే బాధతో చూస్తూ ఉన్నాడు. ఎవరో తండ్రి అలాగే చూస్తూ ఉన్నాడు. అదేంటి పాస్టర్ గారు, పంచిపెట్టిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు కదా దేశంకి, దుర్వ్యాపారం చేశారు కదా, ఏంటి వాక్యాన్ని మార్చేస్తుందంటే ఏంటి మ్యాటర్ ఏంటి అని అంటారేమో. చదవండి 13వ వచనం. ఆస్తిని పంచిపెట్టేశాడంట. ఇప్పుడు 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన, అది మ్యాటరు. మీరు గమనించారా? ఆస్తి పంచిపెట్టాడు, అయినా కొన్ని దినములు అక్కడే ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. తండ్రి ఎరా ఏ మొహం పెట్టుకుంటారా నా ఎదురు తిరుగుతున్నావు, ఆస్తి పంచిచ్చేమన్నావుగా, ఆస్తి దక్కింది కదా, ఏ హక్కుతో ఉన్నావురా, పోరా బయటికి అని ఎన్నో డైలాగులు చెప్పొచ్చు. అన్నాడా? ఏమల్లా. ఎందుకో తెలుసా? కొడుకు ఏ స్థితిలో ఉన్నా తండ్రి కొడుకును ప్రేమిస్తూనే ఉంటాడు. తండ్రి ప్రేమ చాలా 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 గొప్పది. ఒక వ్యక్తి ఉన్నాడు, కేరళలో వరద వచ్చింది, భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి 30 సంవత్సరాలు, తనకి 6 సంవత్సరాల పాప పుట్టింది. 6 నెలలు, 6 సంవత్సరాలు కాదు 6 నెలలు. 6 నెలల పాపకి ఒళ్ళు భయంకరంగా కాలిపోతుంది. బయట రోడ్లకి ఈ మెడ వరకు కూడా వరద ముంచెత్తింది. రోడ్ల మీద అండి, ఇట్లాంటి రోడ్ల మీద ఇంతవరకు వరద ఉంది. పాపకు ఒళ్ళు కాలిపోతుంది. బయటికి అసలు ఎవ్వరు వెళ్ళొద్దని ఆజ్ఞలు జారీ చేశారు. కానీ తండ్రి ప్రేమ దాన్ని తట్టుకోలేక పిల్ల జ్వరంతో ఉంటే అల్లాడిపోయి ఆ పిల్లని 2 చేతుల మీద ఇలాగే ఎత్తుకొని ఆయన ఆ వరదలోనే, ఇదిగోండి ఈయనే ఆ తండ్రి, ఇదే ఆ ఫోటో. ఏమండి, వరదల్లో ఆ పాపని చేతుల మీద అలాగే ఎత్తుకొని 4.8 కిలోమీటర్లు, అంటే దగ్గర 5 కిలోమీటర్లు కాలినడకన వరదల్లో ఏంటి మెడ వరకు మునిగిపోతున్నా ఆ పాపను ఎత్తుకొని చేతులు లాగుతున్నాయి, చేతులు నొప్పి వస్తున్నాయి, ఎక్కడ గుంట ఉంటుందో తెలియదు, అట్లాగే ఎత్తుకొని వెళ్ళిపోయాడు. 6 నెలల పాపని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి 5 కిలోమీటర్లు దాదాపు వెళితే హాస్పిటల్ షాక్ అయిపోయారంట, అరిచారంట, నీకు బుద్ధి ఉందా లేదా? వరదల్లో వచ్చావు, వరదలు వచ్చినప్పుడు విషపాములు వస్తాయి అందులో నుండి, ఏవైనా డ్యాములు పైకి ఎత్తబడి నీళ్లు వదిలినప్పుడు మొసళ్ళు విషపూరితమైనవి వస్తాయి, అవి కాటిస్తే చచ్చిపోయేవాడివి తెలుసా? వరదల్లో ఏ గుంట ఎక్కడ ఉంటుందో తెలియదు, అందులో దిగబడిపోయేవంటే ఇద్దరు చచ్చిపోయేవాడు తెలుసా? వరదలు ఉధృతంగా వస్తే దాన్ని తట్టుకోలేకపోతే ఇద్దరు కొట్టుకెళ్ళిపోయేవారు తెలుసా? నాకు అదంతా తెలియదండి. నేను చచ్చిపోయిన పర్లా నా కూతురు బతికితే చాలు, నా కూతురుకు చూడండి అని పడుకోబెట్టాడంట. అబ్బా, తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. 6 నెలల పాపకి ఏంట్రా మొత్తం టెస్ట్ చేస్తే వైరల్ ఫీవర్ అని చెప్పి ఒక వారం రోజులు ఉంచి మరలా రికవర్ అయ్యి చక్కగా పాపని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడంట. ఇక్కడ కూడా తండ్రి సరే డబ్బు అడిగాడు, ఇచ్చేశాడు. ఎందుకయ్యా ఏం మాట్లాడుకుంటూ ఇచ్చాడంటే ప్రయోజకుడు అవ్వటానికి ఏదైనా ఆలోచించాడేమో, మరి తండ్రికి చెప్పొచ్చు కదా, ఏమనుకున్నాడు, చెప్పలా, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? కొన్ని దినములైన తరువాత అంతటినీ కూర్చుకొని, కొన్ని దినాలు కూడా ఎందుకున్నాడు అని అంటే వీళ్ళకి ఉన్న ఆస్తులలో ఎక్కువ ఆస్తి పొలాలే అన్నమాట. ఏ రూపంలో ఉంది? పొలాల రూపంలో. కొడుకు చేసేది పొలం పనే,
కదా, పొలాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పొలాలన్నింటినీ ఎత్తుకొని వెళ్ళాడు కదా. పొలాల్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఆయన అప్పుడు దూర ప్రదేశానికి వెళ్ళిపోయాడంట. మీరు ఆలోచించండి, కుటుంబాన్ని కట్టడం కంటే ఇల్లుని కట్టడం చాలా సులువు. ఒక మంచి ఫ్యామిలీని నిర్మించడం కంటే మంచి భవంతిని, అపార్ట్మెంట్లు కట్టడం చాలా ఈజీ. ఒక ఆయన అంటాడు ఇదే మాట, ఆ మాటలే నేను చెప్తున్నా. కుటుంబాన్ని నిర్మించడం కంటే చంద్రుని మీదకి వెళ్ళి రావటం ఈజీ అంట. కుటుంబాన్ని నిర్మించడం కంటే అసాధ్యమైనవి చేయటం ఈజీ అంట. ఏంట్రా అన్నింటిలో కష్టం అంటే మంచి కుటుంబాన్ని నిర్మించడం చాలా కష్టం. ఎందుకంటే భర్త ఒక మాట అంటే తండ్రి ఒక మాట మీద ఉంటే తల్లి ఒక మాట మీద ఉంటుంది. పోనీ వీళ్ళిద్దరు ఒక మాట మీద ఉంటే పిల్లలు ఒక మాట మీద ఉంటారు. ఇప్పుడు అందరినీ వాటి తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేది తండ్రి మాత్రమే. అంటే ఎంత కష్టమైన ఇంటి నిర్మాణంలో ప్రతిరోజు కష్టించే ఒక నిర్మాణకుడు నాన్న. సో ఇక్కడ ఈ కొడుకు మొత్తం సమకూర్చుకొని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారాల వలన పాడు చేసేసాడు. పాడు చేసిన తర్వాత ఏమైంది? కొడుకు అలాగే ఉన్నప్పుడు ఈ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ పాయింట్, లీడ్ రోల్. ఇందులో 3 క్యారెక్టర్లు ఉన్నాయండి. నేను విషయానికి వచ్చేస్తున్నాను. ఇక్కడ లీడ్ రోల్, మెయిన్ హీరో ఎవరు ఈ స్టోరీలో? చిన్న కొడుకు. ఎందుకంటే వాడే మెయిన్ క్యారెక్టర్. అక్కడ ఆడు ఎంత హీరోనో ఆడే మూర్ఖుడు ఆడే, హీరో ఆడే, అన్నీ చిన్నోడే. ఆడితే మొత్తం స్టోరీ తిరుగుతూ ఉంటుంది. సో మెయిన్ స్టోరీ ఆయన అయితే, మెయిన్ క్యారెక్టర్ ఆయన అయితే, సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు? మెయిన్ ఇక్కడ తండ్రి. సపోర్టింగ్ క్యారెక్టర్ తండ్రి. స్టోరీలోనే కాదు, నిజ జీవితంలో కూడా మన జీవితానికి మనం హీరో అయితే, నీ జీవితాన్ని నీవు హీరోయిన్ అయితే మనకి సపోర్ట్ మన తండ్రి మాత్రమే. తండ్రే మనకు ప్రోత్సాహం, తండ్రే మనకి ఎంకరేజ్మెంట్, తండ్రే మనల్ని సపోర్ట్ చేసేది. తండ్రికి ఉండే ఆలోచనలు, బాధ్యతలు చాలా పెద్దవి, చాలా గొప్పవి కూడా. ఈ తండ్రి ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పండి, ఎక్కువగా మీ ఇంట్లో మీ తల్లి ఎక్కువగా ఏడవటం చూసారా, మీ తండ్రి ఎక్కువ ఏడవటం చూసారా? ఎక్కువగా తల్లిలే, ఇంట్లో స్త్రీలే ఏడ్చేది. కానీ తండ్రి ఏడవటం ఎప్పుడో 1-2 సార్లు చూసి ఉంటావు అంతేనేమో. తండ్రి ఏడవటం చాలా తక్కువ. ఓ మాట చెప్తే వినండి, నీ తండ్రి కన్నీరు కార్చట్లేదు అని అంటే అతనికి ఏమీ బాధలు లేవని కాదు. భరించలేని భారం తండ్రి గుండెల్లో ఉంది, భరించలేని వేదన తండ్రి మనసులో ఉంది. కుటుంబ భారం, వ్యక్తిగత ఆరోగ్యం, ఎన్నో రకాలైన విషయాలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థికమని ఇదని తండ్రి భారం ఎంతో ఉంది. ఆడవాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళు కన్నీళ్ళ రూపంలో దాన్ని అర్థమయ్యేలా చెప్పగలరు. తండ్రి చెప్పడు. ఎక్కడో చదివానండి, అది భలే అనిపించింది. అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదంట, తండ్రికి ప్రేమను ఎలా చూపించాలో తెలియదంట. ప్రేమ ఉంటుంది కానీ చూపించడం తెలియదు. అమ్మకేమో ప్రేమ ఉంటుంది, ఎలా దాచుకోవాలో తెలియదు. అది సంగతి. అయితే తండ్రి ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటాయో తెలుసా? మా చాలామంది ఇంట్లో ఫాదర్ ఎక్స్ప్రెషన్లో తండ్రి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు తండ్రి యొక్క ముక్కవలగలు, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సంతోషంగా ఉందనుకో, సంతోషంగా ఉంటుంది, మొహం చూస్తే అర్థమైపోద్ది. ఎవరికైనా బాధ ఉందో మొహం చూస్తే అర్థమైపోద్ది. కానీ ఏ కుటుంబంలోనే తండ్రి ఫేస్ని చూస్తే ఏ ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు ఎవరికి అర్థం కాదు. ఒకటే ఎక్స్ప్రెషను. ఏమంటే ఇంట్లో ఏదైనా హ్యాపీగా జరుగుతుందనుకో, తండ్రి ఎలా ఉంటాడో తెలుసా? సంబరాలు జరుగుతున్నాయి, అలాగా ఉంటాడు ఆయన. ఏమండి తండ్రి అంతే. ఏదైనా బాధ వచ్చిందనుకో అప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అన్నిటికీ ఒకటే, ఎప్పుడు చూసినా సీరియస్. నాన్న ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, అప్పుడే తడిసిపోద్ది, ఆ చూపుకే తడిసిపోద్ది. ఏం చేస్తారా ఆయన అన్నట్టు సీరియస్. నాన్న నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యా. స్టేట్ ఫస్ట్ వచ్చాను నాన్న, నెలకి ₹1,00,000 జాబు. నాన్న నువ్వు తాతయ్య కాబోతున్నావు. ఒకటే నవ్వు వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషమైనా, ఏ సందర్భమైనా ఒకటే ఎక్స్ప్రెషన్. ఎందుకు?
తల్లి తయారు చేసింది అట్టాగ తండ్రిని. మీ దగ్గరికి వస్తాను అటు ఇటు తిరిగి, మీరు చేసే పనులు మామూలుగా తల్లే తయారు చేసింది. ఏవయ్యో వీడికి ఎవడో ఒకటి భయం లేకపోతే మాట్లాడో, ఇక నువ్వే ఉండాలి. తండ్రికేమో పాపం పని చేసి వస్తాడేమో పిల్లలతో ఆడుకోవాలని సరదా, అదే టైం కుక్కుతా ఉండదు. వీడు తింటలా కసురు. ఎందుకు తండ్రే కసరాలి? మేసాలు గుర్రుగా ఉంటాయి, గడ్డ పెట్ట ఉంటుంది, రాక్షసులా కనబడతాడు. ఇక మూతుముడిగా అట్లా చూసాడంటే ఆటోమేటిక్ ఈడే నోరు తెరుతాడు. ఎవరో ఒకరు భయం ఉండాలయ్యా అని అనేసరికి ఇక తండ్రి ఇది అలా అలవాటు చేసేసారు ఈ తల్లులు, అలా మార్చేశారు వీళ్ళు. నువ్వు ఏ స్థితిలో ఉండు, ఏ సందర్భంలో ఉండు, ఒకటే ఎక్స్ప్రెషన్. ఎందుకో తెలుసా? మళ్ళా చెప్తున్నా, తండ్రి స్పందించట్లేదు అని అంటే తనకు ఏ బాధ లేదని కాదు అర్థం. నీ ఇంటిలో నీ తండ్రి కన్నీరు కనబడట్లేదు అని అంటే అతను ఏడవలేక కాదు, తనకు బాధ లేవని కాదు, గుండె పగిలే వేదన ఉంది తండ్రిలో. అల్లాడిపోయే కష్టాలు ఉన్నాయి, భరించలేని భారాలు ఉన్నాయి. కుమార్తెకు పెళ్లి చేయాలి, కొడుకుకు జాబ్ చూడాలి, మంచి సంబంధాలు చూడాలి. ఇంట్లో ఆర్థికంగా చాలా దిగజారిన పరిస్థితిలో ఉన్నాం, మనం డెవలప్ అవ్వాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి దుస్తులు ధరించాలి, భార్యకు మంచి చీర కొనాలి. ఈ చిన్న ఆటకు కూడా ఏంటి ఈ పరిస్థితి, నేను ఎలాగైనా కష్టపడాలి. ఎవరితో చెప్పుకుంటాడండి తండ్రి? ఎవరితో చెప్పుకుంటాడు? ఎవరితో చెప్పుకొని బాధపడతాడు? తండ్రి ఎందుకు కన్నీరు కార్చడంటే తన కన్నీటి వల్ల తన కుటుంబం బాధపడకూడదన్న ఒకే ఒక కారణం. నువ్వు బాధపడకూడదని, నీ పిల్లలు బాధపడకూడదని, నా బాధ ఇంకొకరికి బాధ ఎందుకని ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటాడేమో కానీ తప్ప ఎప్పుడు నీ జీవితంలో 1-2 సార్లు తప్ప నీ తండ్రి కళ్ళలో నీళ్ళు నువ్వు చూడలేవు. అది తండ్రి మనస్సు. ఆ పరమ తండ్రి బాధను కూడా మనం అందుకే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన బాధ మనకి అర్థమయ్యేలాగా చూపెట్టలేకపోతున్నాడు ఆయన. నువ్వు తప్పిపోతుంటే నిన్ను పుట్టించి, నిన్ను పెంచి, ఆరోగ్యాన్ని ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, సన్నిధికి నడిపించి, రక్షణను దేవుడు అందించి ఇంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తుంటే ఆ దేవుణ్ణి బాధ పెడుతున్నప్పుడు ఆ బాధ నీకు తెలియట్లేదు కాబట్టి ఆ తండ్రి మనసును అర్థం చేసుకోలేకపోతున్నా. తండ్రి తన బాధను చూపించడు. ఎక్కడ కూడా ఈ తండ్రి ఆస్తిని అడిగినప్పుడు, ఆస్తి పంపకాలు పంచినప్పుడు లోపల గుండె పగిలిపోయే వేదన. ఎందుకో తెలుసా? తండ్రి చచ్చిపోయినప్పుడు జరుగుతాయి ఆస్తి పంపకాలు, చచ్చిపోయినప్పుడు జరుగుతాయండి. అగ్రిమెంట్లు బతుకున్నప్పుడు జరగవచ్చు, కానీ పంపకాలు ఆ తండ్రి చచ్చిపోయిన తర్వాతే జరుగుతాయి. కానీ బతుకుండగానే నాకు తండ్రి లేడు అన్నట్టుగా పంపకాలు పెట్టుకున్నాడు ఆయన. గుండె పగిలిపోదా తండ్రికి? ఆయన ఎలా ఉన్నాడు? సైలెంట్, నిశ్శబ్దంగా ఉన్నాడు. పిల్లలుగా నీవు ఇంట్లో తప్పు చేసినప్పుడు నీ తండ్రి మౌనంగా ఉన్నాడు అని అంటే నిన్ను పట్టించుకోవట్లేదని కాదు. ఆ బాధతో నిన్నేమనలేక, ఆ బాధలో ఏమన్నా అంటే నువ్వు బాధపడతావేమో, అనుకోని మాట అంటాడేమో. ఆ బాధలో చేయి చేసుకుంటే తగలరాని చోట దెబ్బ తగిలి ప్రాణాలు ప్రమాదం వచ్చిందేమో, ఆ బాధ నీకు నష్టంగా మారిద్దేమోనని ఆ బాధను ఆయనే భరిస్తూ తండ్రి మౌనంగా ఉండిపోతాడంట. తండ్రి మౌనం వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. నీ తండ్రి కూడా ఇంట్లో ఎప్పుడు మౌనంగా కనబడుతున్నాడేమో. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటే ఎక్స్ప్రెషన్తో ఉన్నాడే. కారణం ఏంటో తెలుసా? ఆయన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సంబరాలే, కానీ ఎందుకు నవ్వట్లా? ఆ సంబరాలలో కూడా తండ్రి బాధ్యతలు ఉంటాయి. వాటికి అయ్యే ఖర్చు నువ్వు కడతావా? చక్క గెంతులేస్తా కొత్త బట్టలు వేసుకొని. ఆ ఖర్చు అంతా ఎవరు భరించాలి? ఆయనే. అన్నీ ప్రతి ఒక్కటి జాగ్రత్తలు ఎవరు చూసుకోవాలి? ఆయనే. ఎన్ని సంబరాలు జరిగిన తన ఇంటిలో ఆ భారం మొత్తం తండ్రి మీదే ఉంటుంది. అందుకే తండ్రి ఎప్పుడు చూసినా మౌనంగానే ఉంటాడు. ఇక్కడ ఈ తండ్రి కూడా మౌనంగా ఉన్నాడంట. కొన్ని రోజులు అయిపోయిందంట, అది మొత్తం ఆస్తిని సమకూర్చుకున్నాడంట. సమకూర్చుకున్న తర్వాత వెళ్తున్నాడు, తండ్రి సపోర్ట్గానే ఉన్నాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో కూడా సపోర్ట్గా ఉన్న తండ్రులు ఉన్నారు. ఉదాహరణకి ఆదాము దగ్గర ఉండే వద్దాం. యేసు ప్రభు వారు ఎప్పుడు తన పిల్లలైన మనల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. నువ్వు దాన్ని ఒప్పుకోకపోయినా అది సత్యం. దేవుడు ఎప్పుడు మనకి సపోర్టే. అయితే మానవ ప్రకారంగా చూసుకుంటే ఆదాము పెద్ద కొడుకు వ్యవసాయం నేర్పించాడు, అంతే కదా? తనంతట తాను నేర్చుకున్నాడా? తండ్రి నేర్పిస్తే కయ్యనికి వ్యవసాయం వచ్చింది. తండ్రి నేర్పితేనే హేబేలుకి పశువులను ఎలా పెంచాలో తెలిసింది, గొర్రెల కాపరి. సో ఇద్దరిని ప్రయోజకులుగా నడిపించింది ఆదాము అనే తండ్రే.
ఇక కొడుకుల మనస్తత్వం ఏముంది, తమ్ముడిని చంపాడా ఏంటా, వాళ్ళ మనస్తత్వం అది. కానీ తండ్రి మనస్తత్వం ఇద్దరిని సపోర్ట్ చేశాడు, ఇద్దరిని ప్రయోజకులుగానే చేశాడు. తర్వాత నోవహు తన కుమారులను, భూమి మొత్తం పాపంతో నిండిపోయి ఉంటే తన కుమారులు ముగ్గురిని మాత్రం పాపం లేకుండా పెంచాడు. హల్లెలూయా. పరిశుద్ధతలో సపోర్ట్ చేశాడు, భక్తిలో సపోర్ట్ చేశాడు, దేవుడికి అతి సమీపంగా ఉండటంలో సపోర్ట్ చేశాడు. ఆయన ఈ లోకముతో కాక దేవుడితో సహవాసం పెంచుకోవటంలో సపోర్ట్ చేశాడు. హల్లెలూయా. నోవహు సపోర్ట్ చేశాడు తన పిల్లల్ని. అబ్రహాము తన కొడుకు ఇస్సాకును బలివ్వటానికి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తెత్తినా విధేయుడిగా ఉన్నాడు. ఇస్సాకు పద్ధతి నేర్పించాడు. అబ్రహాము ఎలా లోబడి ఉండాలో విధేయత నేర్పించాడు. తండ్రి మాటకు ఎలా లోబడాలో ఆ భక్తిని నేర్పించాడు. అందుకే ఆ భక్తిని నేర్చుకున్నాడు. కాబట్టి బైబిల్లో ఎవరికి లేదు ఆధిక్యత ఏంటో తెలుసా? కరువులో కూడా 100 అంతల ఫలం ఇస్సాకే అనుభవించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యోబు తన కుమారులకు సపోర్ట్ చేశాడు. తర్వాత దావీదు సొలొమోన్ని చనిపోయే ముందు కూడా తన కొడుకుని కూర్చోబెట్టి మందిరం కట్టమని సపోర్ట్ చేశాడు. రాజ్యం విషయంలో, పరిపాలన విషయంలో సపోర్ట్ చేశాడు. ఎన్నో విషయాల్లో మంచి మంచి మాటలు చెప్పి అతను బలపరిచాడు. తర్వాత ఎస్తేరుని మొర్దెకై సపోర్ట్ చేసి ఆమెను గొప్ప దారిలో నడిపించాడు. ఇలాగా యోసేపు తన కుమారులను ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మంచి తండ్రులు తన కుమారులను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. తండ్రి అంటేనే సపోర్ట్ చేసేవాడు. ఈ తండ్రి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు తప్పు చేసినా, కుమారుడు బాధ పెట్టినా, చిన్న కుమారుడు ఇబ్బంది పెట్టినా తండ్రి కుమారుడికి సపోర్టుగానే ఉన్నాడు. ఇప్పుడు 14వ వచనం చూస్తే అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశబంధు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే బాగా డబ్బున్నవాడు కింద 17వ వచనంలో చూడండి, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. ఎంతమంది కూలోళ్ళు? తక్కువ ఎంతోమందా? ఎంతోమంది కూలోళ్ళు ఎంతోమంది ఉన్నారంటే ఆడు డబ్బున్నాడో డబ్బు లేనోడో యజమాని? డబ్బున్న వ్యక్తి ఆయన, కోట్లు కలిగిన వాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ ఆస్తి మొత్తం వాటా వేస్తే కొడుకుకి కనీసం 50 కోట్లైనా వచ్చి ఉండాలి. 50 కోట్లు వేసుకుందాం, ఓకేనా? ఈ 50 కోట్ల రూపాయలు కూడా నాశనం చేసి వదిలిపెట్టాడు. ఎప్పుడైతే డబ్బు దుర్వ్యాపారాలు చేశాడో, వేశ్యలతో తిరిగాడో, దాన్ని చండాలంగా ఖర్చు పెట్టాడో, డబ్బు మొత్తం అయిన తర్వాత కరువు వచ్చేసిందంట. అసలే డబ్బు పోయిందంటే అడుక్కుందామంటే నాకే కరువు వచ్చి ఎడుతున్నా, అడుక్కునేవాడి దగ్గర నువ్వేంటిరా అన్నట్టు మాట్లాడతారు. అడుక్కునే పరిస్థితి కూడా లేదు, అంత దిగజారిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న కొడుకు అంత స్థాయికి దిగజారడానికి గల కారణం ఏంటి? తండ్రి సలహా తీసుకోలా, సొంత నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్న ఆస్తిని, నాన్న నేనేదో సాధించాలనుకుంటున్నా, ఏదో ఒక వ్యాపారం పెట్టాలని, బిజినెస్ చేయాలనుకుంటున్నా, నీ ఆశ ఏంటో తండ్రికి చెప్పావనుకో, అరే నాన్న ఇలా చేయరా బాగుంటుంది, లేదా పలానా బిజినెస్ పెట్టరా నీకు చక్కగా నడిసిద్ది అని అనుభవంతో ఆలోచన ప్రకారంగా చేశాడనుకో, ఉన్న ఆస్తిని డబల్ చేసుకునేవాడేమో. కానీ తండ్రి సలహా తీసుకోలేదు కాబట్టి, సొంత నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఉన్నది మొత్తం అడుగంటిపోయాడు. నా ప్రియమైన దేవుడు జనాంగమా, తమ్ముళ్ళు చెల్లెములు, ఇక్కడ చాలామంది ఉన్నారు యవనస్తులు. నీ తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోకుండా నువ్వు ఏ ముఖ్యమైన పని చేయొద్దు. అది నీకు ముఖ్యమైనది కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీ జీవితానికి మంచిది కాదు. సొంత నిర్ణయాలు వద్దు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడంట, ఆస్తి మొత్తం పోయిందంట. తండ్రి సలహా అడగలేదంట, అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడంట. పందులు హేయమైనవి యూదులకి, పందులంటేనే హేయమైనది. ఆ పందుల పొలములోనికి ఆ దేశంలో ఒకరి యొద్దకు వెళ్ళాడంట కరువు రాగా. ఎందుకు ఆ స్థితి వచ్చింది? తండ్రి సలహా తీసుకోలా. మా అన్నయ్య గారి దగ్గర నుండి నేను నేర్చుకున్న వాటిలో ఒకటేంటో తెలుసా? మా అన్నయ్య గారు ఇప్పటికి కూడా మా నాన్నగారి దగ్గర ఏ ప్రాముఖ్యమైన పని తలపెట్టినా సలహా తీసుకుంటాడు. కూర్చోబెట్టి, నాన్న ఇలా చేద్దాం అనుకుంటున్నా, నీ ఆలోచన ఏంటి, ఇలా చేస్తే బాగుంటుంది అంటావా అన్నీ అడుగుతాడు. అడిగిన తర్వాత మా అమ్మగారి దగ్గరికి వెళ్తాడు, అమ్మ ఇలా చేయాలనుకోండి ఏమంటావు? అందరి సలహా తీసుకొని, అప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని అన్ని ఎంక్వైరీలు చేసి అప్పుడు అందులో మంచి మార్గాన్ని ఎన్నుకుంటాడు. దేవుడు దాన్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ వారి యొక్క అనుభవ జ్ఞానం చేత నీవు నడిపించబడితే నీ జీవితానికి అది మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా. మన సొంత నిర్ణయాలు వద్దండి.
అమ్మా, చెల్లెములు, తమ్ముళ్ళు, సొంత నిర్ణయాలు వద్దు. తండ్రి మాటను లెక్క చేయకపోవటం వలన, సలహా తీసుకోకపోవటం వలన, సొంత నిర్ణయం వలన పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? 16వ వచనం, 15వ వచనంలో ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒకరి చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి పంపాడా? పొలములలోనికి అంటే ఈ పందులోడు మామూలోడు కాదు, ఆడు పెద్ద ఆస్తిపరుడే, బోల్డని పొలాలు ఉన్నాయి ఆడికి. నాకు కరువులో ఉన్నాను, నాకు ఆహారం ఇస్తావా, నేను పని చేస్తానంటే అదిగో పందులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కాయ అన్నాడు ఆడు. ఆ బోల్డని ఎకరాల్లో వేలలో ఉన్నాయి పందులు. ఇక్కడ ఒకడే కాదు కదా, చాలామంది పనులు ఉంటారు కదా. వీడికి ఏమైందంటే కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా, కొత్తగా వర్షం పడిందంటే మట్టి వాసన చూసి మట్టి తినాలనిపించింది కొంతమందికి. పెద్దోళ్ళు కూడా తెలియకుండా మట్టి తినేస్తారు కొంతమంది, తినేస్తారు. చూసారు ఎలా నవ్వుతున్నారు? ఏమండి, అలాగే పాపం ఆకలితో ఉన్నాడేమో, ఆకలితో ఉన్నాడు గడ్డి పచ్చడి కూడా పరమన్నంలాగా ఉంటుందంట. అలాగే ఆకలితో ఉన్నాడేమో. ఇప్పుడు పందులకి చిన్న గిన్నెలో తీసుకురాలా, అన్ని వేల పందులకు పొట్టు అంటే బస్తాలు తెచ్చి ఒక రాశిగా వేశారు. అక్కడ ఒక రాశిగా ఒక గుట్టలాగా వేశారు. దాన్ని చూసి ఆ వాసనకి నోరూరిపోయింది ఆయనకి. ఆ పొడి వాసన, ఆ పొట్టు వాసన, ఆకలి ఇంకా ఎక్కువైపోయి ఆ పొట్టు తిందామని పనోళ్ళని అడుగుతున్నాడంట. వెళ్ళి తినలా, పనోళ్ళని అడుగుతున్నాడు. పనోళ్ళు ఏమన్నారు అక్కడ? 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికేమీయూ ఇయ్యలేదు. ఎవడెవలా? ఏ పనోడెవలా? ఒరే, నేను ఇచ్చినట్టు యజమాని తెలిస్తే నా జాబు పోతుందిరా, నేను ఇచ్చినట్టు తెలిస్తే నాకే నష్టంరా నాయన, నేను ఎవరు పో అని అన్నారంట. అప్పుడు వచ్చింది అసలైన సంఘటన. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, తండ్రి ఫస్ట్ పొజిషన్లో ఎట్లా ఉన్నాడు తెలుసా? వెయిటింగ్, ఎదురు చూస్తున్నాడు. అట్లాగే దిగాలను కూర్చుని పోయి, చిన్న కొడుకు వెళ్ళిపోయినా తండ్రి అలాగే బాధపడతా ఉన్నాడంట. కూర్చొని బాధపడుతూనే ఉన్నాడు. చిన్న కొడుకు, ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇద్దరికి ఆస్తి పనిచేశాడు. పెద్ద కొడుకేమో తండ్రికి సంతోషకరంగా బతుకుతున్నాడు, చిన్న కొడుకేమో తండ్రిని బాధ పెట్టి వెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పెద్ద కొడుకు సంతోషపెట్టిన దానికంటే చిన్న కొడుకు పెట్టిన బాధే ఎక్కువ ఉంది తండ్రిలో. సో ఎవరి జీవితంలోనైనా సంతోషాన్ని తక్కువగా వాళ్ళు పొందుకుంటారు, బాధలను ఎక్కువ అనుభవిస్తారు. బాధల్లోనే ఏదో ఆలోచించేస్తారు, ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏదో దిగాలుగా కోల్పోయామన్నట్టు ఉంటారు. ఇక బాధ అట్లా ఉంది తండ్రిలో. సో తండ్రి అలాగే కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసా? వెయిటింగ్, ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ సేమ్ కొడుకు కూడా ఎప్పుడైతే ఆ పందుల పొట్టు కూడా తీసుకోలేని స్థితికి దిగజారిపోయాను అని అనుకున్నాడో, కొంతమంది కూలి వాళ్ళనే శాసించగలిగిన వాడు ఇప్పుడు ఆ కూలి వాళ్ళ చేత తిట్లు తింటున్నాడు. ఏమండి, కొంతమందికి సమృద్ధిగా అన్నం పెట్టగలిగిన వాడు పందుల పొట్టు కూడా తీసుకోలేని స్థితికి దిగజారిపోయాడు. వెంటనే కొప్పు కూలిపోయి ఈ తల పట్టుకొని ఆలోచిస్తున్నాడు, నా తండ్రి దగ్గరున్న పని వాళ్ళలో ఎంతోమంది కూలి వాళ్ళకి సమృద్ధిగా అన్నం దొరికిద్ది, నేను ఇలా మారిపోయినేంటి అని బాధపడుతున్నాడు. ఒక పక్కన తండ్రి, అక్కడ ఆయన కూర్చునే ఉన్నాడు. పెద్ద కొడుకు చెప్పాడు, నాన్న ఎంతకాలం బాధపడుతున్నావు, ఆడు బాధ పెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు ఆడి కోసం ఎందుకు ఆలోచిస్తావు అని అంటే, పాపం ఆయన కోలుకోలేకపోతున్నాడు. తినటం, మేడ మీదకి రావటం, ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? కొడుకు కోసం. ఎప్పటి నుంచి? ఆస్తి పంపకం. కొడుకు వెళ్ళిపోయినప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కొడుకు బాధ పెట్టిన తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? ఆడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఎప్పుడు ఇల్లు కూడా దాటి సరిగ్గా వెళ్ళనోడు. ఏదో దూర ప్రాంతం వెళ్ళాడంటే ఎలా ఉన్నాడో ఏంటో, తిన్నాడో లేదో, తల్లి కూడా లేదు కదా పాపం. తండ్రి ప్రేమ చూడండి ఎంత గొప్పదో. తిన్నాడో లేదో, డబ్బులు ఉన్నాయో అయిపోయినాయో, ఎవరైనా దోచుకున్నారో లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నాడో, ఎలా ఉన్నాడో ఏంటో. ప్రభువా, నా కొడుకుని కాపాడండి అయ్యా, వాడిని దీవించండి అయ్యా, నా దగ్గరికి తీసుకురండి అయ్యా అని ప్రార్థనలో ఏవో ప్రార్థన అలాగే చూస్తున్నాడు, ఎదురు చూపులు. ఇక్కడ కొడుకు, తండ్రి కూర్చొని ఇక్కడ ఆలోచిస్తున్నాడు, కొడుకు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఎంత తప్పు పని చేశాను, పరలోకమందున్న నా తండ్రి అయిన దేవునికి, నన్ను కన్న నా తండ్రికి విరోధంగా పాపం చేశానా, నా తండ్రి దగ్గరికి వెళ్ళి కూలివాడిగా ఉన్నా నేను పోషించబడతా కదా, హక్కు మొత్తం లాక్కున్నా, ఇప్పుడు కొడుకుగా ఉండే హక్కు అర్హత నాకు లేదు, కనీసం నాన్న నీ కూలి వాళ్ళ ఒకళ్ళుగా ఉంచు అని అడుగుదామని అనుకున్నాడు.
అలా అనుకున్నాడు. ఇక్కడేమో తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు కొడుకు ఆ డబ్బుని ఒక పక్కన దుర్వ్యాపారం చేస్తున్నా తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కొడుకు ఒక పక్కన వేశ్యలతో తిరుగుతూ ఉన్నా తండ్రి కొడుకు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కొడుకు తండ్రిని బాధ పెడుతూ ఉన్నా తండ్రి కొడుకును కోరుకుంటూనే ఉన్నాడు. కొడుకు ఒక పక్కన ఈ తండ్రి యొక్క విలువను పోగొడుతున్నా, గౌరవాన్ని పోగొడుతున్నా, తండ్రి మాత్రం కొడుకు నా కళ్ళ ముందు ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఎదురు చూస్తుంది ఆస్తి కొరకు కాదు, కానీ ఆస్తిని తీసుకువెళ్ళిన నా కుమారుడు నాతో ఉంటే చాలు అనే ఎదురు చూపులు. కొన్ని ఎదురు చూపులు చాలా విలువైనవి. మళ్ళా రిపీట్ చేస్తున్నా, కొన్ని ఎదురు చూపులు చాలా విలువైనవి. భర్త దూర ప్రాంతానికి ఉద్యోగం వెళ్ళి చాలా నెలల తర్వాత వస్తున్నాడంటే భార్య ఏం చేస్తుంది? భర్త కోసం ఎదురు చూస్తుంది. కొన్ని ఎదురు చూపులు విలువైనవి. ఆ ఎదురు చూపుల్లో ప్రేమ ఉంటుంది, ఆ ఎదురు చూపుల్లో మంచి ఎఫెక్షన్ ఉంటుంది. పిల్లలు హాస్టల్కి వెళ్ళారు, లేదా పిల్లలు ఎక్కడో దూర ప్రాంతానికి జాబుకి వెళ్ళారు, కానీ వాళ్ళు ఇంటికి వస్తున్నారని తెలిస్తే ఎప్పుడు వస్తారా, ఏ టైంకి వస్తారా అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎదురు చూపులు చూస్తారు, ఎదురు చూపులు చూస్తారు. ఇక్కడ తండ్రి కూడా తన కుమారుని కొరకు చూసే ఎదురు చూపు అట్లాంటిదే. ఈరోజు నా ప్రియమైన దేవుడు జనాంగమ, ఒక తల్లిగానో తండ్రిగానో నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో. అవును, నా కొడుకు జ్ఞానం లేనివాడు ఎలా బతుకుతాడు, వీడి భవిష్యత్తు ఏంటో అని ఎదురు చూస్తున్నావేమో. నా కుమార్తెకు సరైన భవిష్యత్తు ఎలా వస్తుంది అని ఎదురు చూస్తున్నావేమో. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నావేమో, మంచి జీతం కోసం ఎదురు చూస్తున్నావేమో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావేమో. నీ ఎదురు చూపులు ఈ లోకము మీద ఆశ పెట్టుకొని ఉంటే ఎలా ఉంటే తెలియదు, కానీ నీ ఎదురు చూపులు యెహోవా కొరకు ఉంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజు వలె పై పైకి ఎగిరే అనుభవాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. ఈ ఎదురు చూపులు నీ బిడ్డల కోసమైతే, నీ కుటుంబం కోసమైతే, నీ భవిష్యత్తు కోసమైతే, నీ ఆత్మీయత కోసమైతే, అది శారీరకముగా కాక ఆత్మీయంగా ఎదురు చూడటం నేర్చుకో. భక్తితో ఎదురు చూడటం నేర్చుకో. దేవుని ఎదురు నమ్మకంతో ఎదురు చూడటం నేర్చుకో. ఒకానొక రోజున నీ ఎదురు చూపులకు దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూచాడు, ఎంతో కాలం చిన్న కుమారుడు కోసం ఎదురు చూశాడు. దేవుడు ఆ తండ్రి బాధను చూచి ఒకానొక రోజు దేవుడు నియమించాడు. ఆ ఎదురు చూపులకు ప్రతిఫలంగా చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడంట. ఈ ఎదురు చూపులు వ్యర్థము కావు. ఎదురు చూచే అనుభవం కూడా మనలో ఉండాలి. అనుకున్న వెంటనే పిల్లలు ప్రయోజకులు అవ్వకపోవచ్చండి, కానీ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. నీవు ప్రోత్సహిస్తూనే ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. నీకేం కాదు, నువ్వు ముందుకు సాగిపో అని వెన్ను తట్టి బలపరుస్తూ ఉండాలి. ఒకానొక రోజున నీ ఎదురు చూపులకి ఆ దేవుడి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్ అని అంటున్నాడు 17వ వచనంలో. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు అని అన్నాడు. 18వ వచనంలో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి కూర్చొని ఉన్నాడు, కొడుకేమో కూర్చున్నవాడు ఏం చేశాడంట? నేను లేచాడైనా. కుమారులు తండ్రిని చేరుకోవటానికి ఎప్పుడు లేచి నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. తండ్రిని బాధ పెట్టున్నావేమో, కుమార్తెగా నీ తండ్రిని నీవు బాధ పెట్టున్నావేమో. మా నాన్నకి ఏమీ తెలియదు, నా చదివే గొప్పది. అవునా? నీ చదువు ఎవరు చదివించారంట? నీ తండ్రేగా. ఏ తల్లిదండ్రులైనా నాకంటే పిల్లలు గొప్పగా ఉండాలనుకుంటారు. మా నాన్నకి ఏం తెలియదు అని చులకనగా చూస్తున్నావేమో. నీ తండ్రి లేకపోతే నీకు బతికే లేదయ్యా. నీ తండ్రిని నీవు గౌరవించాలి. ఈ కొడుకు తండ్రిని చేరుకుంటూ వచ్చాడు. తండ్రి ప్రేమ చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఆయన లేచి నా తండ్రి దగ్గరికి వెళ్దాము అని ఆయన వస్తున్నాడంట. తండ్రి కొడుకుని ప్రేమించడమే కాదు, కొడుకైన కూతురైన తండ్రిని కూడా అలాగే ప్రేమించాలి. ఒక ప్రాంతంలో టపాకాయలు తయారు చేసే కంపెనీ, అది బాంబులు తయారు చేసే కంపెనీ, ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో
ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కాళ్ళు పనిచేయమన్నమాట. అతని భార్య, అతని పెద్ద కూతురు ఆ టపాకాయల ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అతను 9 సంవత్సరాలు బాబు ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే పని చేయలేడు కాబట్టి ఆ ఫ్యాక్టరీ ఎదురుగానే వాళ్ళ ఇల్లు, ఆ ఇంటికి ఎదురుగా చిన్న బడ్డీ షాప్, పాన్ షాప్ పెట్టుకొని కిల్లీలు ఇవ్వటమో, బిస్కెట్లు ఇవ్వటమో, లేకపోతే ఏమైనా స్నాక్స్ అమ్మటమో, ఇలాగ చిన్న కిరాణా బడ్డీ షాప్ పెట్టుకొని నడిపిస్తూ ఉండేవాడు. ఆ వచ్చిన జీతం డబ్బులు, ఇటన్ని డబ్బులతో కొంత కుమారుని చదివించేవాడు అన్నమాట, కొడుకుని చదివించేవాడు. ఆ కొడుకు చాలా బాగా మాట్లాడేవాడు తండ్రితో. నాన్న, నేను పెద్దయ్యాక నేను అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా, నీకు బడ్డీలో పనిచేసే పని ఉండదు, నువ్వు కాళ్ళు లేకపోయినా నాన్న నీకు పెట్టుడు కాళ్ళు నేను పెట్టిస్తాను, నువ్వు నడవగలవు, అది ఇదని ఎన్నో మాటలు చెప్పాడు 9 సంవత్సరాలకే. అయితే ఆ రోజున ఏమైందంటే పొద్దున్న స్కూల్కి రెడీ అవుతూ యూనిఫామ్ వేసుకుంటున్నాడు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. పొద్దున్న డాడీ షాప్ తీసేసాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఏంటి అని అంటే, ఎదురుగా ఉన్న టపాకాయల ఫ్యాక్టరీలో మందుకి నిప్పంటుకొని పేలుడు జరిగింది. మంటలు చెలరేగిపోయాయి. దాదాపుగా సగం పైన అన్నీ కాలిపోత వచ్చేసాయి. ఆ మంటలు చెలరేగిపోయి ఈ తండ్రి ఉన్న బడ్డీ షాపు కూడా అంటుకుపోయింది. ఈ బడ్డీ షాప్ కాలుకుంటూ వస్తుంది. ఎలాగోలా వాళ్ళ తల్లి అంటే ఇతని భార్య, పెద్ద కుమార్తె బయటపడ్డారు, వచ్చేసారు సేఫ్గా. ఈ కొడుకు తలదువ్వుకునేవాడు, స్కూల్ బట్టలు యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యేవాడు. వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. నా తండ్రికి కాళ్ళు లేవు, నా నాన్నని కాపాడుకోవాలని చెప్పి ఆ దువ్వెన ఈ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అప్పటికే బడ్డీ షాపుకి మంటలు. అందులోకి వెళ్ళిపోయి నాన్న కుర్చీలో ఇబ్బంది పడుతుంది, లెగలేకపోతుంది, నడవలేకపోతుంది, ఎలా వస్తాడు? ఇక వెళ్ళిపోయి కుర్చీని తోస్తూ ఉంటే ఆ మంటలు బాబు ఈపుకి అంటుకుపోయినాయి. ఈపి వెనకాల ఆ షర్టుకు అంటుకొని, ఆ షర్టు కవిరికిపోయి ఈపుకి అంటుకొని కాలుతూ ఉంటే ఆ వీపు తోలు నల్లగైపోయి రక్తం కారిపోతుందంట, పైన తోలు వచ్చేసి. తండ్రి అది చూసి, అరే నాన్న నువ్వు వెళ్ళిపోరా, ఇక్కడ ఉంటే చచ్చిపోతావురా, మంటలు కాల్ చేస్తే తట్టుకోలేవురా, వెళ్ళిపోరా, రక్తం కారిపోతుందంటే. లేదు నాన్న, నేను ఎలాగైనా సరే నేను బయటికి తీసుకెళ్తానన్న, నువ్వేం భయపడక నాన్న, నేను ఉన్నా కదా. 9 సంవత్సరాల బాబు ఏం బరువు మోయగలడండి తండ్రి బరువుని. ఆ కుర్చీ పట్టుకొని అలాగే తోస్తూ ఉంటే ఇతనికి ఒంటికి మంటలు అంటుకుపోతున్నాయి పిల్లోడికి. తండ్రి లాగి పెట్టి కొట్టాడంట, కొడితే నేను బయటికి వెళ్తాడేమోనని. ఎల్రా అని కొడుతుంటే, నాన్న ఆగు నాన్న, నొప్పి వస్తుంది ఆగు నాన్న, నేను బయట తీసుకెళ్తాను ఆగని. ఎంత కొట్టినా తిట్టినా వినకుండా వాళ్ళ నాన్నని మొత్తానికి మంటల నుండి బయటికి తీసుకొచ్చాడంట. ఈయన సేఫ్గా తండ్రిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ కొడుకు కళ్ళు తెరి కింద పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. బిడ్డ స్పృహలోకి రావట్లా. తర్వాత నీళ్లు పోసిన తర్వాత నెమ్మదిగా ఎక్కడో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో తెలుసా? నాన్న భయపడక నాన్న, నాకేం అవ్వదులే, హాస్పిటల్ తీసుకెళ్తున్నారుగా, తగ్గిపోద్దులే నాన్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు? తండ్రి కళ్ళల్లో నీళ్లు చాలా రేరుగా వస్తాయి. అందులో ఇదొకటి, కొడుకు జీవితం దెబ్బతిన్నప్పుడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు నాన్న అని అన్నాడు. అంబులెన్స్ వచ్చింది. దారుణం ఏంటంటే ఆ ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం, హాస్పిటల్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు. అంబులెన్స్లు అలాగే తీసుకుని వెళ్ళారు. కనువపూరితో ఉన్నాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మా వల్ల కాదు, వేరే చోట తీసుకెళ్ళాలంటే అది 60 కిలోమీటర్లు అంట. అక్కడికి తీసుకెళ్లేసరికి బిడ్డ చచ్చిపోయాడు. 9 సంవత్సరాల బాబు చచ్చిపోయాడు. తండ్రికి ఇంటి దగ్గర ఎదురు చూపులు భయంకరంగా ఎదురు చూస్తున్నాడు. నా కోసం నా బిడ్డ కాలిపోయాడు, నా కోసం నా బిడ్డ రక్తం కారుతున్న అనుభవించాడు, నా కోసం నేను బతకాలని నా బిడ్డ ఇంత అల్లాడిపోయాడు. నా బిడ్డ తిరిగి వస్తే బాగుండు, భగవంతుడా ప్రభువా కాపాడిన ఎన్నో ప్రార్థనలు ఇంటి దగ్గర అల్లాడిపోతున్నారు. అంబులెన్స్ వచ్చింది. ఎలా ఉన్నాడు నా బిడ్డ అని వెళితే బిడ్డ శవాన్ని దించుతున్నారంట. గుండె పగిలిపోయిందండి తండ్రికి, కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి. 9 సంవత్సరాల బాబుకి తండ్రి మీద అంత ప్రేమ. తండ్రి కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒళ్ళు 60% కాలిపోతున్న ఎలా తట్టుకున్నాడండి. మసిలిపోయే నీళ్ళ చుక్క పడితేనే మనం మంటతో తట్టుకోలేము, అల్లాడిపోతాం. నిప్పులు అంటుకొని, షట్టు కవిరిపోయి, ఒంటికంటుకొని, చర్మం చీల్చుకుపోయి రక్తం కారుతున్నా నువ్వు బాధపడకు నాన్న అని అంటున్నాడంటే, నాకేం కాదులే నువ్వు ఏడవకో అని బలపరిచాడంటే, తండ్రికి ఆ మాటలన్నీ గుర్తొస్తున్నాయంట. నేను బాగా చూసుకుంటానన్నా, నీకు మంచి కాలం వస్తే నాన్న, నేను చక్కగా చూసుకుంటానన్న ఆ మాటలు గుర్తొచ్చి చచ్చిపోతున్నట్టు అయిపోయాడంట తండ్రి.
అల్లాడిపోయాడంట తండ్రి. ఎంత ఏడ్చిన కొడుకు తిరిగి రాడుగా. ఈ మాట నేను చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు, కానీ నీ తండ్రి కోసం నువ్వు కూడా అలాగే ప్రేమించాలిగా. నీ తండ్రిని కూడా నీవు అలాగే ప్రాణం పెట్టునంతగా ప్రేమించాలి కదా. కానీ నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, తిడుతున్నావు, అరుస్తున్నావు, అది ఇదని తండ్రి ప్రేమను గుర్తించకపోతే ఫాదర్స్ డేకి విలువే ఉంది. తండ్రిగా నీవు కలిగి ఉన్న ఆ తండ్రి ప్రేమకి, నీ కోసం వారు చేసిన త్యాగాలకి విలువే ఉంది. ఏ విలువ కూడా లేదు. కొడుకు వస్తున్నాడు, తండ్రి కూర్చున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే కొడుకు ఎంతో దూరంలో ఉండగా కొడుకు తండ్రిని చేరుకుందామని వస్తున్నాడు. కానీ కొడుకు తండ్రిని చేరుకోవటానికంటే ముందుగానే తండ్రే కొడుకును చేరుకున్నాడంట. అది తండ్రి ప్రేమ. మనము కాదు మన తండ్రిని ప్రేమించింది. మొదట మన తండ్రి అయిన దేవుడే మొదట మనలను ప్రేమించాడు. నీ రూపం గర్భంలో ఎలా ఉందో తెలియదు వాళ్ళకి. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివో జ్ఞానం లేని వ్యక్తివో వారికి తెలియదు. నీవు అందంగా ఉన్నవారు అందం లేని వారివో తెలియదు. అయినా నీవు గర్భంలో పడినప్పటి నుండి వారు బ్రతుకున్నంత వరకు నిన్ను స్వచ్ఛంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే నీ తల్లిదండ్రులు మాత్రమే. అదండి తల్లిదండ్రులు గొప్పతనం. కొడుకు చేరుకోవటం ముందుగా తండ్రి వెళ్ళిపోయాడంట. కనికరపడి, ఎందుకు కనికరపడ్డాడు? రాజకుమారుడిగా ఉండవలసిన వాడు మురికి వస్త్రాలతో వస్తున్నాడు, మురికి వస్త్రాలతో వస్తున్నాడు, అవమానంతో వస్తున్నాడు, ఆకలితో వస్తున్నాడు, కోల్పోయిన వాడిగా వస్తున్నాడు, ఓడిపోయిన వాడిగా వస్తున్నాడు. చావలేక ఏదో బతుకున్నాం కదా అనే బతుకున్న శవంలాగా వస్తున్నాడు. అందుకు కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకుని గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ప్రేమతో ముద్దు పెట్టాడంటండి. బా, ఎంత గొప్ప తండ్రి అండి! ప్రేమతో ముద్దు పెట్టాడంట. కొడుకు అర్థమైపోయింది, ఎంత చేసినా నా తండ్రికి నా మీద ప్రేమ పోలా. సో నేను చెప్పాలనుకున్నా చెప్దాం అన్నప్పుడు చెప్తున్నాడు. నా తండ్రి ఇంకా ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాడు, చెబుతున్నాడు. తండ్రి, నేను నీకును పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునికి విరోధంగా పాపం చేశాను. ఆ ఒక్క మాట అన్నాడు అంతే. ఇక తర్వాత చెప్పనేవట్లేదు తండ్రి. ఎందుకు? తండ్రికి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు సాధించింది కాదు, నువ్వు కోల్పోయింది కాదు ఇంపార్టెంట్. నువ్వు తప్పు తెలుసుకొని సరైన దారిలో ఉండటమే తండ్రికి ప్రాముఖ్యం. నా కొడుకు సరైపోయాడు, చెడిపోయినోడు ఇప్పుడు బాగుపడ్డాడు అని అనుకున్నాడు. ఇక తర్వాత చెప్పడేమిట్లా, వెంటనే పనులు పిలిచి ప్రశస్త్రమైన వస్త్రాలు తీసుకొచ్చి ఆ మురికి గుడ్డలు, అవమానకరమైన తన శరీరాన్ని మరలా విలువకరమైన వస్త్రాలతో కప్పాడంట. తండ్రి ప్రేమ చాలా గొప్పది. తన కొడుకు మురికి బట్టలతో ఉంటే చూడలేకపోయాడు, తన కొడుకు అవమానంతో ఉంటే తట్టుకోలేకపోయాడు, తన కొడుకు ఓడిపోయిన స్థితిలో ఉంటే భరించలేకపోయాడు. తన శరీరాన్ని మురికి గుడ్డలు కనబడకుండా వాటిని తొలగించి ప్రశస్త్రమైన వస్త్రాలు ఇచ్చాడంట. మన యేసయ్య కూడా మన క్రియలు ఏమంటే మురికి గుడ్డల వలె ఉన్నా ఆ మురికి గుడ్డలను తొలగించి ఏమండి మహిమ కలిగిన వస్త్రాలు, ప్రశస్త్రమైన వస్త్రాలు యేసయ్య మన కోసం దాచి ఉంచాడు. రక్షణ వస్త్రాలు, ప్రశస్త్రమైన వస్త్రాలు, మహిమా వస్త్రాలు ఆయన మన కొరకు దాచి ఉంచాడు. అది తండ్రి ప్రేమ. ఏ చేతితో పొట్టుని తిందామనుకున్నాడు పందుల పొట్టుని, ఇప్పుడు ఆ చేతికి బంగారు ఉంగరం పెట్టేశాడంట, కాళ్ళకు చెప్పులు తొడిగించాడంట. ఆకలితో ఉన్న బిడ్డకి క్రొవ్విన పశువు యొక్క మటను వండిస్తున్నాడంట. ఇప్పుడేమైందంటే కొడుకు లోపలికి వెళ్ళిపోయాడు, శుభ్రంగా స్నానం చేశాడు, మంచి దుస్తులు ధరించాడు. బయట ఏమైందో తెలుసా? వాయిద్యములు వాయిస్తున్నారంట, నాట్యములు చేస్తున్నారంట. తండ్రి విందు ఏర్పాటు చేసింది ఎవరికి? ఊరందరికా కాదు, వాళ్ళింటి వాళ్ళకే. ఎక్కడ ఉంటుంది ఆ మాట? 23వ వచనం. క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడు. ఊరందరం తిందామని అల్లా, విందు చేద్దామని అల్లా, మనము తిని సంతోషపడదామని అంటున్నాడు ఆయన. అంటే ఆ యజమాని ఇంటిలో ఉన్న పనివారు కూడా ఆ విందులో పాల్గొన్నారు. ఆ యజమాని కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఆ విందులో పాల్గొన్నారు. హల్లెలూయా! యేసు ప్రభు వారి మధ్యాకాశంలో ఒక విందుని ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన గొప్ప విందును దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆయన తోటలో పనివారమైన మనము కూడా ఆ విందులో పాల్గొనబోతున్నా. ఆ విందులో పరిచారకుడైన, పాస్టర్వైనా,
విశ్వాసమైన ఆయన తోటలో పనివారిగా ఉన్న మనము కూడా ఆ విందులో మనం పాల్గొనబోతున్నా. ఎంత గొప్ప యజమాని మన యజమాని. కొడుకు వస్తే విందు ఏర్పాటు చేశాడంట. చాలా అద్భుతంగా ఉంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు పెద్దోడు పొలంలో ఉన్నాడు. నాకు పెద్దోడి క్యారెక్టర్ భలే నచ్చిందండి ఈ విషయంలో. ఎందుకో చెప్పమంటారా? తండ్రి కోటీశ్వరుడు, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది, ఎంతోమంది కూలివాండ్రు ఉన్నాడు, అయినా కష్టపడుతున్నాడు పొలంలో. ఆస్తి తన వాటా తనకు వచ్చినా తన జీవితం తాను చూసుకోవచ్చు, అయినా తన తండ్రి పని కూడా పొలంలోనికి వెళ్ళి చేస్తున్నాడు పెద్దోడు. అది కొడుకు అంటే. తండ్రిని కూర్చోపెట్టి పని చేయగలగాలి, తండ్రిని ఇంటి దగ్గర ఉంచి వెళ్ళి చూసుకొని రాగలగాలి. అది కొడుకు ప్రేమ అంటే. పొలంలోకి వెళ్ళాడంటే అంత ఆస్తున్నా కానీ చాలా మంచి మనసు ఉన్నవాడు, కానీ హట్ అయిపోయాడు. ఆయన బాధపడ్డాడు, కోపం వచ్చింది. ఇంటికి వచ్చేసరికి వాయిద్యాలు ఇవన్నీ పనులు పిలిచారు. ఏంట్రా, నాకు పెళ్ళి అవ్వాల, పిల్లల పట్ల ఏ శుభకార్యం లేదు, ఏంట్రా మ్యాటరు, విందు జరుగుతుంది, వాయిద్యాలు ఇవన్నీ ఏంట్రా? ఏమైనా సంబంధం చూసాడేంటి మనకే? అది కాదండి. మరేంట్రా వాయిద్యాలు ఇవన్నీ ఏంటి అని అంటే, మీ తమ్ముడు తిరిగి వచ్చాడా ఆడొచ్చాడా నాకు తెలిసినా వస్తాడని డబ్బులు తీసుకెళ్ళిపోయి మా నాన్న ఆడి కోసమే కదరా తిండి తిప్పలు లేకుండా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. బలవంతం పెట్టి కసిరితే ఒక ముద్ద తిరిగి డా మీద కలిపి చూస్తూ ఉన్నాడు. నాతో సరిగ్గా గడిపేది లేదు. లేనోడి కోసం ఎదురు చూశాడు, ఉన్నోడిని పట్టించుకోకుండా పోయింది. ఆడు ఇంత పని చేశాడు రా, నా తండ్రి ప్రేమని, నా తండ్రితో గడిపే క్షణాన్ని దూరం చేశాడు రా, నా తండ్రి సంతోషాన్ని దూరం చేసి వచ్చాడా ఆడు వస్తాడరా అని కోపంగా ఉంటే, వచ్చాడు, ఏమైంది? ఆడు వచ్చాడని పండగ ఇక్కడ, ఆడు వచ్చాడని భోజనాలు అన్నాడు. అది కూడా కొవ్విన పశువు అంట. టేస్ట్ బాగుంటుంది కదండి. టేస్ట్ ఏంట్రా, టేస్ట్ చండాలంగా. కొవ్విన పశువుడు వధిస్తాడా చిన్న కొడుకు కోసం అని బాగా ఉర్రూతలుగిపోయి, నేను రాను, ఇంట్లోకి రాను, నేను హట్ అయ్యాను అన్నాడు. తండ్రి ఏమో లోపలుండి పెద్దోడు ఎప్పుడు వస్తాడా అని చూసుకుంటున్నాడు. ఆయన తండ్రి మనసు ఎలా ఉంటుంది? పెద్దోడు ఎంతకాలం నేను బాధపడుతున్న చూడలేకపోయాడు కదా, ఈరోజు నా సంతోషం చూసి నా పెద్దోడు సంతోషపడతాడు, తమ్ముడు తిరిగి రావడం చూసి సంతోషపడతాడు. పోలే, ఇద్దరు కొడుకులు ఎదురుగా ఉంటే అసలు తండ్రికి చాలా హ్యాపీ, చాలా సంతోషం అని ఎదురు చూస్తుంటే పెద్దోడు రావట్లేదు. ఏంటి ఇంకా రావట్లేదని గుమ్మం దగ్గరికి వస్తే అక్కడే ఉన్నాడు పెద్దోడు. ఎప్పుడు వచ్చావరా? ఎప్పుడు వచ్చాలే. అర్థమైపోయింది మ్యాటర్, కోపం వచ్చిందని. ఒరే ఎప్పుడు కోపం రాలేదు, ఏమైందిరా నాన్న, రా కూర్చోండి. ఆగు నాన్న, నువ్వు నన్ను సవరదీకు, నన్ను కూల్చేక, అసలు నువ్వేం మాట్లాడుకో. ఏమైందిరా? లేకపోతే ఏంటన్నా, ఆడేమో డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, వేసలతో వ్యభిచారంతో తిరిగి దాన్ని నాశనం చేసేసాడు. అట్లాంటి వాడిని నేను బాధ పెట్టినోడిని, నీ పరువు తీసినోడిని నువ్వు ఇంట్లోకి చేర్చుకోవటమే కాకుండా మళ్ళీ విందు ఏర్పాటు చేస్తావా? నేను నీ కోసమే బతుకుతుంది, నిన్ను సంతోష పెట్టాలనే నేను ఉన్నది, ఇప్పటికైనా నేను పెళ్లి చేసుకున్నానా ఏంటి అని అంటే, అప్పుడు అంటున్నాడు, ఎరా నావన్నీయు నీవే కదా. ఎంత గొప్ప మాట అండి, నావన్నీయు నీవే కదా. ఇక్కడ ఒక పాయింట్ అడుగుతా మిమ్మల్ని, ఇంటికి పంపించే ముందు మీరు చెప్పాలి, ఓకేనా? నావన్నీయు నీవే కదా అన్నాడు కదా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, తండ్రి ఆస్తిని ఇద్దరికి పనిచేస్తే మళ్ళీ ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నావన్నీయు నీవంటున్నాడు, ఆ నావి అన్న ఎక్కడి నుండి వచ్చింది ఇద్దరికి పనిచేస్తే? చెప్తాను చూడండి, మీరు అక్కడ గమనిస్తే 15వ అధ్యాయము 12వ వచనం, ఆస్తిలో ఏమన్నాడు తండ్రి? ఆస్తిలో అది నాకు వచ్చు భాగము. తండ్రి బ్రతుకుండగానే ఆస్తి పంచడం గనక జరిగితే తండ్రి తన వాటా ఉంచుకొని మిగతా దాన్ని పంచిపెడతాడు. అంతే కదా జరిగేది. ఎక్కడ కూడా అదే, నా భాగం ఇమ్ము అని అన్నాడు తప్ప ఆస్తి మొత్తాన్ని 2 ముక్కలు చేసి పెద్దోడికి నాకు ఇచ్చేయను అనలా. నా భాగం ఏంటో నాకు అని అన్నాడు అక్కడ. సో తండ్రి భాగం తండ్రికే ఉంది, పెద్దోడి భాగం పెద్దోడికే ఉంది, చిన్నోడి భాగం చిన్నోడికే ఉంది. చిన్నోడు పోగొట్టుకున్నాడు, అది వేరే సంగతి. ఇప్పుడు ఏమంటున్నాడంటే తండ్రి, మనం అనుకుంటాం చిన్న కొడుకుని చేర్చుకున్నాడు, పాపం పెద్ద కొడుక్కి ఏ లాభం దక్కింది తండ్రితో ఉన్నాను అనుకుంటాం. ఏం దక్కిందో తెలుసా? ఆయన ఏమన్నాడంటే 31వ వచనం, అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నయో నీవే. ఇక చిన్న కుమారుడికి ఏమీ లేదు, నీవు నాతో ఉన్నందుకు, నన్ను సంతోష పెడుతున్నందుకు, తండ్రి ప్రేమను గుర్తించి తండ్రిగా నన్ను సంతోషపరుస్తున్నందుకు నావన్నీ కూడా నీకే నేను చెందించబోతున్నాను. నీవు తండ్రికి చెందిన వారిగా ఉంటే, పరలోకపు తండ్రి సంబంధిగా నీవు ఉంటే, తండ్రికి చెందిన పరలోక వారసత్వము నీకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! అది మన తండ్రి అంటే. ఏంటండి లాభం? క్రైస్తవులు హింసిస్తున్నారు, నేను నిలకడగా ఉంటా, ఏంటండి లాభం అని నువ్వు అనుకుంటున్నావేమో.
ఏంటండి లాభం? యేసుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుండి ఆ క్రీస్తు రాజ్యంలో తీర్పులో నిలబడేంత వరకు కూడా ఈ లోకంలో కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎవరైనా బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తూ నా భక్తిని కాపాడుకుంటూ లోకాశల జోలికి పోకుండా, ఆచారాల జోలికి పోకుండా నన్ను నేను నిలదొక్కుని ఆశా నిగ్రహముతో, దేవుడి యొక్క ఆత్మఫలములతో, దేవుడి యొక్క భక్తితో నేను ఉంటున్నా, ఏంటి లాభం అని అనుకుంటున్నావేమో. లాభం ఏంటో చెప్పమంటారా? యేసయ్యకు చెందినవన్నిటిలో నీవు కూడా పాలి భాగస్తురాలు ఉండబోతున్నా. అది మనకొచ్చే భాగం. చిన్న కొడుకు లేదంకా, ఆడు వెళ్ళిపోయి పోగొట్టేశాడు. ఇప్పుడు తండ్రి భాగం కూడా ఇస్తే దాన్ని కూడా పోగొట్టుకుని వస్తాడు. అందుకే ఏమంటున్నాడు, ఈ చిన్న కొడుకు లేదు నాన్న, నావన్నీ నీవే. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని మూసి నేను ముగిస్తాను. విచిత్రం ఏంటంటే, బయటికి వెళ్ళిపోయిన కొడుకేమో ముగింపుకు వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉండాల్సిన కొడుకేమో బయట కోపంతో ఉన్నాడు. చూసారా? రివర్స్ అవ్వకూడదు, ఎప్పుడు ఒకటే కంటిన్యూ అయిపోవాలి. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుని అందు విశ్వాసంతో వెళ్ళిపోవాలి. ఒక్కసారి నీ తండ్రి యొక్క ప్రేమను గుర్తు చేసుకో. కొడుకులైనా కుమార్తెలైనా అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు ఏ కారణం చేత అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్నారు చాలామంది తమ్ముళ్ళు, ఇక్కడ చెల్లెమ్మలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు చర్చికి? వాళ్ళ తల్లిదండ్రుల మాటకు లోబడి వచ్చారు. వాళ్ళకేమైనా తెలుసా దేవుడు గొప్పతనం? తల్లిదండ్రులు నడిపిస్తే వచ్చారండి వాళ్ళు. తల్లిదండ్రులు లోబడి వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. సమూయేలు తల్లి మాటకు లోబడి బెంగొచ్చినా ఏమొచ్చినా దూర ప్రాంతమైనా అక్కడ అతను ఆ దేవాలయంలో ఏలితో ఉన్నాడు కాబట్టే ప్రవక్తగా మార్చబడగలిగాడు, న్యాయాధిపతిగా జీవించాడు ఆయన. తల్లిదండ్రుల మాట విని నష్టపోవటం అన్నది జరగదు. సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా బరువు అన్నమాట. వాళ్ళ కూతురు 5 సంవత్సరాల ఆమె. అయితే లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది, లివర్ పాడైపోయింది. 5 సంవత్సరాలకే ఏదో జబ్బు చేసి లివర్ పాడైపోయింది. 2 సంవత్సరాలు ఆపరేషన్ చేశారు, లాభం లేదు. ఇక్కడ లివర్ ఏంటంటే మార్చేయాలి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. తండ్రి అన్ని చోట్ల తిరిగి ఏమన్నాడంటే ఇక లాభం లేక ఎక్కడ దొరకలా డాక్టర్ దగ్గర, డాక్టర్ నా లివర్ని నేను దానం చేస్తాను అన్నాడు. లివర్ ఏంటంటే నువ్వు సగం కోసేసిన మరలా పెరిగిద్ది లివర్. దేవుడు మన అవయవంలో దానికి ఇచ్చిన ఒక గొప్పతనం అది. సో లివర్ నేను దానం చేస్తాను అన్నాడు. డాక్టర్ నవ్వి, నువ్వు ఎంత బండగున్నావు తెలుసా, ఒకసారి చూసుకో, నీ లివర్కి మొత్తం కొవ్వే పేరుకుపోయిందిరా నాయన, నువ్వు బరువు తగ్గితే కానీ లివర్ అవ్వటం కుదరదు అన్నాడు. ఆ తండ్రి 2 నెలలలో 18 కేజీలు తగ్గాడు. తండ్రి కుమార్తెను బతికించుకోవటానికి 2 నెలల్లో 18 కేజీలు తగ్గాడు. డైటింగ్ చేశాడు, ఎక్సర్సైజ్ చేశాడు, 18 కేజీలు తగ్గి తన లివర్ని ఇదిగోండి ఈ పాప తన కుమార్తెకు దానం చేశాడు. తండ్రి ప్రేమ. డిసెంబర్ 26వ తారీఖు 2013లో ABC న్యూస్లో వచ్చిన దాన్ని చెప్తాను. ఇదిగో ప్రతిది కూడా స్టోరీ వెనకాల మీకు ప్రూఫ్తో రాసుకొని వచ్చాను. సో డిసెంబర్ 26, 2013 ABC న్యూస్లో వచ్చింది. ఇది ఇంగ్లీష్లో, యుఎస్లో, అమెరికాలో జరిగిందండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2 నెలల్లో 18 కేజీలు తగ్గి తన కుమార్తెను బతికించుకున్నాడు. ఒక చోట ఆ రోజు ఈస్టర్ అంటే ఏ వారం వచ్చింది? ఆదివారం వచ్చింది. సో ఈస్టర్ సండే ఆ రోజు ఫ్యామిలీ మొత్తాన్ని పండగ కాబట్టి ఒక రెస్టారెంట్ హోటల్కి తీసుకెళ్దాం అని అనుకున్నాడు. ఆ హోటల్లో స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక బోర్డు ఉంది, అనౌన్స్మెంట్ చేశారు, ఈ స్విమ్మింగ్ పూల్ ఎలక్ట్రికల్ వైర్ ఉంది, ఇందులో ఎవరు దిగొద్దు, షాక్ కొట్టింది అని అన్నారు. ఈ వ్యక్తి యొక్క 9 సంవత్సరాల పాప అది తెలియదు. ఆమె వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో అప్పటికే కాలు పెట్టేసింది. వెళ్ళిపోయి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోతున్న వాళ్ళ పిల్లని కాపాడి బయటపడేశాడు. ఆ క్రమంలో ఆ షాక్ కొట్టి ఇతను చచ్చిపోయాడు. ఇతనే ఆ వ్యక్తి. ఈస్టర్ రోజున 9 సంవత్సరాల తన పాపను కాపాడుకోవటానికి ఇతను తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. తండ్రి ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఒకసారి అర్మేనికా 1989వ సంవత్సరంలో, అమెరికా కాదు, అర్మేనికా అనే ప్రాంతంలో 4 సెకన్లు భూకంపం వచ్చింది, పెద్దది. 1 సెకను భూమి అట్లా అదిరితేనే, పెద్దగా వస్తేనే బిల్డింగులు కూలిపోతాయి. అటువంటిది 4 సెకన్లు భూకంపం వచ్చిందంట. 30,000 మంది చచ్చిపోయారు. ఈయనకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు స్కూల్కి పంపించాడు. ఆ రోజు భూకంపం వచ్చిన తర్వాత తండ్రి నా కొడుకు ఏమైపోయాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అప్పటికే స్కూలు మొత్తం కొప్పు కూలిపోయి ఒక గుంటలా పడిపోయి అందులో దిగబడిపోయింది.
అంత శిథిలాలు. పిల్లల శవాలను బయటికి తీస్తున్నారు, చూడలేకపోయాడు. నుంచుని అలాగే ఆలోచిస్తూ ఉంటే తండ్రికి ఒక మాట గుర్తొచ్చింది. అదేంటో తెలుసా? కొడుక్కి ఒక వాగ్దానం చేశాడు. బిడ్డా, నువ్వు ఏ కష్ట పరిస్థితిలో ఉన్నా నేను నీ కోసం వస్తా, నేను నీకు ఉన్నానని నువ్వు మర్చిపోకురా అని ప్రామిస్ చేశాడంట. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అదే మాట చెప్తాడంట. ఆ మాట గుర్తొచ్చి, లేదు నా బిడ్డ చనిపోని బతకనే, అతను చూసేంతవరకు నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పి అతను తవ్వటం ప్రారంభించాడు. ఆ పడిపోయిన శిథిలాన్ని, రాళ్ళని పక్కన పెట్టడం, గుంటను తవ్వటం, ఇలా తవ్వుతూ ఉండగానే పోలీసులు వస్తున్నారు. రే, కనబడట్లేదా? అందరూ చచ్చిపోయారు, నువ్వు తవ్విన లాభం లేదు, తీసి మేమే శవాన్ని నీకు అప్పగిస్తానంటే ఈ వెంటలేదంట. ఎంతమంది చెప్పు వచ్చిన వెంటల, వెళ్ళిపోనన్న వెంటల, సరేలే బాధలో ఉన్నాడని వదిలేశారంట. తిండి తిప్పలు లేకుండా గంట తవ్వాడు, 2 గంటలు తవ్వాడు, 10 గంటలు తవ్వాడు, 24 గంటలు, ఒక రోజు అయిపోయింది. 30 గంటలు తవ్వాడు, 38 గంటలు తవ్వాడంట. 38 గంటలు తవ్విన తర్వాత లోపల నుండి నాన్న అనే స్వరం వినబడిందంట. నాన్న అనే స్వరం వినబడిందంట. బిడ్డా, అరే నువ్వేనా అని పిలిస్తే, నాన్న నేనే నాన్న, లోపల ఉండిపోయాను నాన్న. నాన్నకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఒక పక్కన బాధ వచ్చేస్తుంది, బిడ్డకు ఊపిరాడుతుందో లేదో భయపడిపోతున్నాడు. బిడ్డ నువ్వు అలాగుండమ్మా. మళ్ళీ మాట్లాడటం ఆపేస్తే స్ప్రో కోల్పోతాడేమోనని ఏదోటి మాట్లాడిస్తున్నాడంట. అరే తవ్వుతున్నా, ఇంకా ఉత్సాహంగా తవ్వుతున్నాడంట. గట్టి గట్టిగా అరుస్తూ, రండి తవ్వండి, నా బిడ్డ బతుకున్నాడని. తవ్వుతూ ఉన్నారు. తవ్వుతూ ఉన్న క్రమంలో బిడ్డ అంటున్నాడంట, ఇంటర్వ్యూలో ఉంటుంది అది మొత్తం. ఏమన్నాడు తెలుసా? నాన్న, బిల్డింగ్ కూలిపోయినప్పుడు, వీటి మధ్యలో చిక్కుపడిపోయినప్పుడు మా ఫ్రెండ్స్ ఏడుస్తూ ఉంటే నేను అన్నానన్న, అరే ఏడవకండ్రా, మా నాన్న నాకు వాగ్దానం చేశాడురా, కష్ట సమయాల్లో కూడా విడిచిపెట్టనని వాగ్దానం చేశాడురా, బాధలో ఉన్న వదలని వాగ్దానం చేశాడురా, మా నాన్న నా కోసం వస్తాడు, అప్పుడు మిమ్మల్ని విడిపిస్తాడురా అని చెప్పేసరికి, చెప్తానే ఉన్నా నాన్న అంటే తండ్రికి ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాగ తవ్వి మొత్తానికి ఈ కొడుకుని దక్కించుకున్నాడంట. ఈయనే ఆ తండ్రి, ఇతనే ఆ కొడుకు. 1989వ సంవత్సరం. తండ్రి ప్రేమ చాలా గొప్పది. 2 గంటలు అయిన తర్వాత నా వల్ల కాట్లా చచ్చిపోయాడు, ఇంకా చేసేదేముంది అని వదిలేస్తే కొడుకును చూడగలిగేవాడా? కొడుకును చూసేంతవరకు ప్రయత్నం చేశాడు. తండ్రి ముందు కొడుకులు ఉంటే చాలండి, తన కుమార్తెలు ఉంటే చాలండి, తన పిల్లలు సంతోషంగా ఉంటే చాలండి. ఏ తల్లిదండ్రులకైనా అదే వారికి సంతోషం. తర్వాత ఉన్న వ్యక్తి ఎవరంటే, ఆయన 2 సంవత్సరాలు తన బాబు, తన కొడుకు పుట్టి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల బాబుని ఎవరో కిడ్నాప్ చేసేసారు. కిడ్నాప్ చేసినప్పటి నుండి డబ్బులు మొత్తం కూడబెట్టుకొని వాళ్ళ భార్యని, తన ఇంటి వాళ్ళని తన తల్లి దగ్గర అప్పగించి బిడ్డను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎంతకాలం వెతికాడో తెలుసా? తన బిడ్డ కోసం 18 సంవత్సరాలు. 2,50,000 మైళ్ళు, 2,50,000 మైళ్ళు తిరిగాడంట. 18 సంవత్సరాలు తన చిన్న బాబు ఫోటోనే పట్టుకొని తిరిగాడు. దాన్ని గుర్తుపట్టిన ఆ బాబు 18 సంవత్సరాల కంటే 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ అప్పుడు అంటున్నాడు, నేనే నీ కొడుకుని, నువ్వే నన్ను గ్యారంటీ ఏంటి? మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. 18 సంవత్సరాల తర్వాత చైనాలో ఆ బాబుని అతను తిరిగి పొందుకున్నాడంట. తర్వాత ఇంకిద్దరే ఉన్నారు. తర్వాత తండ్రి ఎవరంటే, ఆయన చిన్నతనంలో చాలా కష్టాలు అనుభవించాడంట. తన కొడుకు అలా ఉండకూడదు అనుకున్నాడు. ఎవరైనా తల్లిదండ్రులు అదే అనుకుంటారు కదా. సో చాలా కష్టాలు అనుభవించాడు. తనకి ఒక మంచి చేతి పని కూడా చేయడానికి అవకాశం లేదంట. అయితే పెళ్ళయింది, పిల్లలు చాలా చిన్నపిల్లలు ఉన్నప్పుడే అతనికి యాక్సిడెంట్ అయింది. వారికి యాక్సిడెంట్ అయిన తర్వాత కాళ్ళకి కట్లు వచ్చేసినాయి, చేతులు కట్లు కట్టారు, తలకి ఇక్కడ గాయమైపోయి పగిలిపోయింది, ఇక్కడ కట్లు కట్టారు, అలాగే ఉండిపోయాడు. కానీ ఆలోచన, నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి. నేను ఎలా ఉన్నా సరే, నేను తిరగలేని పరిస్థితిలో ఉన్నా సరే, నా పిల్లల్ని నేను ప్రయోజకుల్ని చేయాలి, నా పిల్లల్ని నేను గొప్పగా వారిని తీర్చిదిద్దాలని చెప్పి ఆయన అలాగే కష్టపడ్డాడంట. పిల్లల్ని చదివించడానికి లక్షల్లో, పై చదువులన్నీ లక్షల్లో ఉన్నాయంట. అయితే నేను ఏం చేశాడు, ఇంట్లో మొత్తం చూస్తే 20,000 30,000 ఉన్నాయి. అయినా అప్పు తెచ్చైనా ఏం చేసైనా సరే నా పిల్లలు బాగా చదివించుకోవాలని చెప్పి చాలా ఇబ్బందులు పడి, చాలా అవమానాలు పడి, వారికి అన్నీ సమకూర్చి అతను పిల్లలని చాలా గొప్ప ప్రయోజకులు చేశారంట. అతను ఎవరు అనంటే, ఈయనే ఆ తండ్రి. ఈ తండ్రి
ఈ తండ్రులంట 2 సార్లు చంపటానికి వచ్చారు. కత్తి పట్టుకొని 2 సార్లు చంపటానికి వచ్చారు. మరణం కళ్ళెదుట కనబడుతున్నా నా పిల్లల్ని దేవుడు పోషించుకుంటాడు పిలుపు ఉంది కాబట్టి, నా ఆత్మీయ పిల్లలు బాగుండాలని చంపటానికి వచ్చిన వారి కోసం త్యాగంగా సేవ చేస్తున్నాడంట. ఈ తండ్రి భోజనానికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కళ్ళ ముందే అనకూడని మాటలని ఉమ్మూశారు. అయినా అన్ని అవమానాలు పెట్టిన మందిరం నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఎన్నో అనకూడని మాటలు, ఎన్నో అవమానాలు, రకరకాలు చేతబడులు చేశారంట, చంపటానికి చూశారంట. అయినా ఇవన్నీ జరిగినాయి అని తెలిసిన నా ఆత్మీయ పిల్లలు బాగుండాలని త్యాగంగా సేవ చేస్తున్నాడంట ఈ తండ్రి. ఇప్పుడు వీళ్ళందరినీ మించిన తండ్రి ఈ యేసు తండ్రి. ఈయన ప్రాణాన్నే త్యాగం చేశాడంట, రక్తాన్నే కార్చాడంట, మేకులు కొట్టించుకున్నాడంట, కొరడా దెబ్బలు తిన్నాడంట. అంత సంపన్నుడు, కోట్ల దూతల మీద అధిపతిగా ఉండగలిగిన వాడు మరణాన్నే తన పిల్లల కోసం రుచి చూసి ఆ మరణాన్ని జయించి, బిడ్డ నేను మరణాన్ని జయించాను భయపడకు, లోకాన్ని జయించాను భయపడకు, నిలకడగా ఉండి బిడ్డని ధైర్యపరుస్తూ పరలోకంలో తన పిల్లల కొరకు రాజ్యాన్ని కడుతున్నాడంట ఈ తండ్రి. హల్లెలూయా! తండ్రి ప్రేమ అంత గొప్పది. ఆ తండ్రి దేవుడైనా, కన్న తండ్రి అయినా, ఆత్మీయ తండ్రి అయినా, తండ్రి ప్రేమే చాలా గొప్పది. ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజున వారిని గౌరవించాలి, వారికి అభినందనలు తెలియచేయాలి, వారిని ఇంకా మనం ప్రోత్సహించాలి. మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నాన్న, మమ్మల్ని చక్కగా ప్రేమిస్తున్నావు, మమ్మల్ని మంచి బాటలోనే నడిపిస్తున్నావు, మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు అని మన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు ప్రోత్సహిస్తే మరింతగా మన కొరకు వారు పాటుపడగలరు. హల్లెలూయా! ఒక్కసారి చెప్తావా ఆత్మీయ తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్తావా? హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. దేవుడు వారికి ఇంకా ఆయురారోగ్యాలు, దీర్ఘాయుని దయచేసి ఎన్నో ఆత్మల రక్షణార్థం కొరకు మా కుటుంబంలో ఇక ముందున్న కాలం అనేక సంవత్సరాలు దీర్ఘాయు కలిగి ఒక హీరోగా దేవుడు ఇంకా తోడి ఉండి వారిని నడిపించునుగాక. ఆమేన్.